ఆమసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన పంచమ వేదం శ్రీమన్ మహాభారతంలోని అనుశాసన పర్వంలో భీష్మాచార్యులు బోధిస్తున్నటువంటి ధర్మ విషయాల యొక్క పరంపరలో భాగంగా ఒక ప్రత్యేక గ్రంథముగా చెప్పబడినటువంటి ఉమామేశ్వర సంవాదాన్ని మనం గత 5 రోజులుగా చెప్పుకోవచ్చి ఇవాళ 6వ రోజులోకి ప్రవేశించాం. ఇందులో ప్రధానంగా సనాతన ధర్మ స్వరూపం అంతా చెప్పబడుతుంది. ధర్మము, జ్ఞానము, ఇదే సనాతన ధర్మం మనకు అందిస్తున్నది. ఆ ధర్మ విషయములు అనేకం తెలియజేస్తూ ఈ ధర్మాచరణ చేసే మానవులకి ఇంకొక హెచ్చరిక ఏం చేస్తున్నారంటే, సుఖదుఖాలు వస్తూ ఉంటాయి. ఆ సుఖదుఖాలు వస్తున్నప్పుడు ఇప్పుడు మనం చేస్తే కర్మ వల్ల ఇవన్నీ వస్తున్నాయా, ఈ కర్మ వల్ల దుఃఖాలు తొలగిపోతాయా అనేటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఇప్పుడు మనం అనుభవిస్తున్న సుఖదుఖాలన్నీ గత జన్మలలో చేసిన శుభ అశుభ కర్మల యొక్క ఫలాలే మనం అనుభవిస్తున్నామని చెప్పడం ఇందులో తాత్పర్యం. అయితే ఈ శుభాశుభ కర్మల ఫలములే సుఖదుఖాలకు వస్తున్నప్పుడు కర్తగా ఇంకొవరి యందు మనం నేరం తోయడానికి లేదు, ఇది స్వయంకృతం అని భావిస్తూ వాటికి చెలించిపోకుండా శుభాచరణ అవలంబించాలి. ఇదంతా చెప్పడం ఎందుకంటే భయపడ్డానికి కాదు, ఇన్ని రకాల పాపకర్మల ఫలితం అనుభవిస్తున్నాము, ఇప్పుడు చేసిన ఏమో అనుభవిస్తామని భయపడ్డానికి కాదు. ఇక్కడ వీటిని పరిహరించుకునేటువంటి ఒకానొక మెలకువ ఉపాయము భగవానుడు దీని ద్వారా తెలియజేస్తున్నాడు మనకి. మానవ జన్మకి మాత్రమే ఈ పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. ఒకటి స్వధర్మాచరణ, శుభకర్మాచరణ, ఇది ప్రధానమైన కర్తవ్యం. ప్రతీకారం ఏమిటి, దీనికి పరిహారం ఏంటంటే మనకి నేను శుభాచారములంటూ వరుసగా ఒక క్రమాన్ని చెప్పారు. అది అదేవిధంగా గతంలో చేసినటువంటి పాపాలను తలుచుకుంటూ పశ్చాత్తాపడుతూ తర్వాత జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు, దాన్ని సార్థకపరుచుకోగలగాలి. ఆ సార్థకం ఎలాగో అంటే
ఇంకా పాపమును స్మృతిలో పెట్టుకోకుండా తాను శుభాచరణ వైపు మనస్సుని తిప్పుకోవడం. శుభాచరణ అనగానే నిన్న ప్రాతకాల నిద్ర లేచిన దగ్గర నుంచి దినచర్య అంతా చెప్పారు. అలాగే మనం సంపాదిస్తున్న ఆర్జనని ఎలా వినియోగించుకోవాలో బోధించాడు. ఇలాంటి శుభాచరణ చేస్తూ 2 ప్రధానమైనవి పాటించినట్లయితే మనం తర్వాత జన్మల్లోకి పోగు చేసుకున్న సంచిత కర్మల తీవ్రతను కూడా తొలగించుకోగలం. ఒకటి, ఈ జన్మల యొక్క సుఖదుఖాలకు కారణమైన కర్మల ప్రాబల్యాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అది క్రమంగా తీవ్రతను తగ్గించడం కాకుండా మన మనసుకి జ్ఞానాన్నిచ్చి వీటి యొక్క వేగాలను తట్టుకోగలిగే శక్తినిస్తుంది. అందుకే శుభాచరణ అనేది ప్రధానమైన పరిష్కారం. దానికి తోడు మరొక 2 అద్భుతమైన మాటలు చెప్పాడు నేను శివుడు పార్వతీమాతతో. ఈ 2 సర్వశుభములకు కారణము అన్నాడు. అవేమిటి? ఒకటి తపస్సు, రెండవది దానం. ఈ 2 ప్రధానమన్న విషయాన్ని మరుపురాదు. ఆ తపస్సు అనే దాంట్లోనే ఈ శుభాచరణ అనేది అంతర్భాగమవుతుంది. ఇంకా తపస్సు యొక్క స్వరూపంలో యోగము, జపము, యజ్ఞము ఇవన్నీ తపస్సులకు వెళ్తాయి. అలాగే విచారణ, శాస్త్రాధ్యయనము, శ్రవణము ఇవన్నీ తపస్సు అనే దాంట్లో మనం తీసుకుంటాం. అది సకామంగా చేసినట్లయితే మనకి అభీష్ట సిద్ధులను ఇస్తూ దుఃఖాలను పోగొట్టగలదు. నిష్కామంగా చేసినట్లయితే చిత్తశుద్ధినిచ్చి వివేక వైరాగ్యాన్ని కలిగించి జ్ఞానమోక్షాలకు కూడా హేతు అవుతుంది. ఇది ఇంతవరకు చెప్పుకున్న దాన్ని ఒక వాక్య రూపంలో మనం అందించుకున్న సారాంశం. ఇంకా అమ్మవారు అడుగుతున్న విషయాల్లో కొన్ని నక్షత్రాలు, గ్రహాలు ఇవి శుభాశుభాలకు కారణమా అంటే నక్షత్ర గ్రహములు శుభాశుభాలకు కారణములు కావు, కర్మలే కారణము. కానీ గ్రహాలను కూడా నక్షత్రాలను కూడా అనడానికి లేదు. మనం ఏం చేస్తున్నట్టే శుభాశుభ నివేదకాహ, ఆ ఫలములను సూచిస్తాయి అంతే ఇవి, అంతేగాని అవి కారణములు కావు. అందుకు మానవుల సుఖదుఖాలకి వాళ్ళ కర్మలే కారణం. సర్వమాత్మకృతం కర్మ లోకవాదో గ్రహ ఇది, గ్రహాలే చేస్తున్నాయనేది ఒక అపవాదు మాత్రమే అని తెలియజేశారు. ఆ తర్వాత అమ్మవారు అడుగుతున్న ప్రశ్నలు చాలా విశేషమైనటువంటివి. మరొకటి ఏంటంటే ప్రతివారు శుభాశుభ కర్మల ఫలితం అనుభవిస్తూ ఉంటారు కదా. శుభం అశుభం అన్నప్పుడు ముందు ఏ కర్మ అనుభవిస్తారు? దుఃఖాన్ని ముందు అనుభవిస్తారా, సుఖాన్ని అనుభవిస్తారా? ముందు అనగానే ప్రశ్న బాగుంది, కానీ కొందరు ఏం చెప్తారంటే అశుభం ముందుగా అనుభవిస్తాను ఒక సిద్ధాంతం ఉంది. అంటే పాపకర్మ దుఃఖాలను అనుభవిస్తారు. కొందరు మొదటి జీవితంలో దుఃఖాలు బాగా వచ్చి తర్వాత ఒక పరివర్తన కలగడమో ఏదో కలిగి వాళ్ళు అద్భుతమైన సుఖాలను అనుభవించడం లోకంలో చూస్తున్నాం. కొంతమంది గొప్ప సుఖాలు అనుభవించి తర్వాత దుఃఖాల్లోకి వెళ్ళడం కూడా చూస్తున్నాం. కానీ ఇది అని సిద్ధాంతం తెలియ చెప్పగలమా? అలాగే మొదట అవివేకిగా పనికిరాని వాడు ఉన్నవాడు హఠాత్తుగా జ్ఞాని అయినవాడు కనబడతాడు. అయితే జ్ఞాని అయినవాడు మళ్ళీ అవివేకి అవుతాడు అనడానికి లేదు. ఒకవేళ జ్ఞాని అయి అవివేకి అయ్యాడంటే మొదలొచ్చింది జ్ఞానం కాదని అర్థం ఇక్కడ. కానీ సుఖదుఖాలు అటు ఇటు వెళ్ళవచ్చు. దానికి కారణం ఏమిటో ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ దీనికి ప్రధానంగా సుఖదుఖాలు కలిసి అనుభవించే లోకమే భూలోకం అని తెలుసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. ఇక్కడ స్వర్గలోకం కేవలం సుఖాలకే, నరకాదులు కేవలం దుఃఖాదులకే, 2 కలిసి ఉండవు. పైగా అక్కడ కర్మలు అనుభవించేటప్పుడు కర్మల్ని సవరించుకుని ఉత్తమ గతికి వెళ్ళే అవకాశం 2 లోకాల్లోనూ లేదు. ఇక్కడ మరణించిన తర్వాత స్వర్గంలో జపం చేసుకుందామంటే కుదరదు, అక్కడ బుద్ధే రాదు, అది అక్కడ పరిస్థితి. నరకాల్లోన కుయ్యోమర్రో అనేటప్పటికి అయిపోతుంది, ఇంకో సాధనకు అవకాశం లేదు. అక్కడ ఆ ప్రజ్ఞ రాదు, అవకాశం ఉండదు. కనుకనే ఈ భూలోకంలోనే ఉభయ కర్మల ఫలం అనుభవించడమే కాకుండా వాటిని సవరించుకునే సాధన చెయ్యడానికి అవకాశం ఉన్నది భూమి యందు పొందిన జన్మయే, అది ఉత్కృష్టం. కనుక అవి 2 కూడా భోగజన్మలే. అవేనా ఇవేనా భోగములే. అవి భోగ శరీరాలతో అనుభవిస్తారు. భోగం అంటే సుఖభోగం, దుఃఖభోగం 2 భోగములే. ఇది కేవలం భోగం కోసం మాత్రమే కాకుండా కర్మాచరణకి ఇవ్వబడిన దేహం. కనుక ఈ దేహం కర్మ కోసం వచ్చినది, కేవల భోగం కోసం కాదు. అందుకే ఎవరైతే కేవల భోగం కోసం ప్రయత్నిస్తారో వాళ్ళ తర్వాత రోగాలతో మిగలడం మనం చూస్తున్నాం. కానీ ఇది కర్మ కోసం వచ్చిన దేహం. అందుకే కర్మ చేయకుండా ఎక్కడుంటాం? కర్మల వల్ల జన్మలు వస్తే కానీ కర్మలు అనేసామంటే శరీరమే కర్మాచరణ కోసం వచ్చినప్పుడు కర్మ ఆచరించకపోతే ఎలాగా? అందుకే చేసేటప్పుడు సత్కర్మ ఆచరించు, తద్వారా సుఖాన్ని పొందుతావు. దుష్కర్మ ఆచరిస్తే దుఃఖాన్ని పొందుతావు, ఇప్పుడు కాకపోయినా అప్పటికైనా. అదేవిధంగా నాకు ఇవేవి అక్కర్లేదు, కైవల్యం కావాలి అంటే నిష్కామంగా వైరాగ్యంతో ఆచరించు కర్మని. ఇది శరీరం గురించి చెప్పే విషయం. ఇప్పుడు ఇందులో శుభశుభాల గురించి చెప్పేటప్పుడు ఏది ఎక్కువ ఫలితం మనం అనుభవించవలసిందో దాన్ని ముందుగా అనుభవిస్తాం, ఏదైతే తక్కువగా ఉంటుందో దాన్ని చివరి అనుభవిస్తామని చెప్పారు. ఇది మంచి పరిష్కారం. అందుకే యముడు కూడా లోకాలకు పంపేటప్పుడు పుణ్యకర్మ బాగా ఉంటే ముందు స్వర్గానికి పంపుతాట, దాని తర్వాత పాపకర్మ మీద మిగిలితే మనుడు పంపిస్తాడు. ఇక్కడ
అందుకు వాటికి కూడా ఎక్కడ అధికం ఉంటుందో తత్రాపి సుమహద్భుక్త్వా పూర్వం అల్పం పునఃశుభే. పూర్వం మహద్భుక్త్వా, మొదట పెద్ద అనుభవాన్ని పొంది తర్వాత అల్పం పునఃశుభే. ఇది విషయాన్ని చెప్పాడు. నీకు అన్నీ చెప్పాను కదా, ఇంకేం వినాలనుకుంటున్నావు అనగానే అప్పుడు అమ్మవారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, శరీరాన్ని జీవుడు ఎలా విడిచిపెడతాడు? విడిచిపెట్టడం ఏమిటి? శరీరం కర్మల కొద్దీ వచ్చిందని చెప్తున్నారు. విడిచిపెట్టడం అనేది ఎలా జరుగుతుంది? అసలు మరణం అనే దాన్ని ఎలా నిర్వచించాలి? ఇది తెలుసుకోవాలి. కొందరు మరణం అంటే మనిషి పోయాడు, అయిపోయింది, ఇంకా జీవుడు ఇంకొండడు అనుకుంటారు. మరణం అంటే స్థూల శరీరం పోవడమే తప్ప జీవుడు పోడు. ఈ స్థూల శరీరంతో సంపాదించుకున్నమని మూట కట్టుకుని ఇదివరకు జన్మల్లో కర్మలతో వీటిని కలుపుకుని మళ్ళీ ఆ జీవుడు కర్మానుగుణంగా సంచారం చేస్తూ ఉంటాడు. ఇందాక చెప్పినట్లు భోగ శరీరాలతో ఊర్ధ్వలోకాలు, యాతనా శరీరం అంటే దుఃఖభోగ శరీరాలతో అధోలోకాలు, ఉభయములు కలుపుకొని భూమి యందు సంచరిస్తూ ఉంటాడు. ఇవి మళ్ళీ శరీరములే. ఇక్కడ పోయినది ఏమిటి? కేవలం భౌతికమైన శరీరం పోయింది, కానీ జీవుడు నిత్యుడు. అసలు సర్వశాస్త్రములు జీవుడి నిత్యత్వం అనే దాని మీద ఆధారపడి ఉన్నాయి. జీవుడు మరణంతో పోతాడంటే శాస్త్రం యొక్క సహాయం లేదు, అవసరమే లేదు. జీవుడు నిత్యుడు అన్న దాని మీద దీని మీద అన్నీ ఆధారపడి ఉన్నాయి. పుణ్యం కానీ పాపం కానీ మోక్షం కానీ ఆత్మనిత్యత్వం అనే ఒక మాట మీద ఆధారపడి ఉన్నది. ఇక్కడ ఇది చెప్పేటప్పుడు మన శరీరాలు ఎలా పోతాయి అని తెలుసుకుంటే నిజానికి మరణానికి ఎవడు దుఃఖపడ్డండి, అంత చక్కగా చెప్పాడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది నిత్య అనిత్యముల సమాహారమే జీవుడు. నిత్యం అనిత్యం ఈ రెండు కలిస్తే జీవుడు అన్నట. శరీర ఆత్మ సమాహార జంతురిత్యభిధీయతే తత్రాత్మాచ నిత్యమాహు అనిత్యం క్షేత్రముచ్యతే. క్షేత్రాన్ని అనిత్యం అంటారు. క్షేత్ర అభిమాని అంటే ఇది నేను ఇది నాది అని భావించేవాడు అభిమాని, పొసెసివ్ అంటారు. ఇక్కడ అభిమాని నిత్యుడు అవుతాడు. కనుక జీవుడు నిత్యుడు. జీవుడు అనగా దేహాభిమాని. ఇది బాగా తెలుసుకుంటే చాలు, ఇంతే నిర్వచనం. జీవుడిని ఆత్మశబ్దంలో నిర్వచనం చెప్పుకొని ఆత్మ పరమాత్మ ఏకత్వం అంత వేదాంతాలకు ఇప్పుడు వెళ్ళొద్దు. ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవుడంటే దేహాభిమాని. దేహాభిమానం అంటే ఈ దేహం నేను, ఈ దేహంతో ఏర్పరచుకుని నాది అనే భావం ఉన్నవాడు జీవుడు అవుతాడు. దేహం అంటూ ఉన్నాక అభిమానం ఉండి తీరుతుంది. కనుక ఇందులో చైతన్య వస్తువు జీవుడు, అచేతన వస్తువు శరీరం. శరీరం అచేతనం, దానికి చైతన్యం స్వతసిద్ధంగా లేదు, జడం. అది చేతనత్వాన్ని పొందుతోంది అందులో ఉన్నటువంటి జీవుడి వల్ల. జీవుడు చేతన స్వరూపుడు. చేతన స్వరూపం ఎప్పుడూ నిత్యమే, అచేతనం అనిత్యమే. అందుకే జీవుడికి కూడా ఈ శరీరం వచ్చినట్టు మరో శరీరం ఇలాంటిది రాదు. ఈ శరీరం కూడా ఎల్లవేళలో ఒకలా లేదు. చిన్నప్పటికి ఇప్పటికి శరీరం ఎంత మారింది. ఎంత మారినా ఈ శరీరం అభిమానించినటువంటి నేననే భావం మాత్రం కంటిన్యూ అవుతుంది. చూడండి, చిన్నప్పుడు ఫోటో చూపిస్తే ఆ మొహానికి ఏమీ సంబంధం ఉండదు, కానీ నేనండి అంటాడు. ఇక్కడ ఆ అభిమానం ఎందువల్ల ఉన్నది? ఈ దేహం ఆ దశని దాటింది కనుక, ఆ దశతో దేహంతో అభిమానం ఉన్న జీవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు కనుక వాడు దాని స్మృతి రూపంలో తెచ్చుకుంటున్నాడు. కనుక దేహాభిమాని జీవుడు, జీవశబ్దానికి సరి అయిన నిర్వచనం. అయితే అభిమానించిన జీవుడు మాత్రం నిత్యుడు, అభిమానించిన దేహములు అనిత్యములు. ఇవి ఎప్పుడు విడిపోతున్నాయి అంటే ఏవం కాలేన సంక్రాంతం శరీరం జర్జరీకృతం అకర్మయోగ్యం సంశీర్ణం త్యక్త్వా దేహి తతో వ్రజేత్. కర్మ ఆచరించడానికి కానీ కర్మ అనుభవించడానికి కానీ శరీరం చాలా తేలికైన మాటలేనండి. మనకు కావాల్సింది ఏకాగ్రత. శరీరం ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే కర్మ అనుభవించడానికి, కర్మను ఆచరించడానికి. అంటే ఒకప్పటి కర్మ లేని సుఖదుఖాలు అనుభవించడానికి దేహమే భోగభూమి. అదేవిధంగా కర్మను ఆచరించడానికి దేహమే కారణం. ఇక ఈ దేహము కర్మ ఆచరించడానికి కానీ కర్మను అనుభవించడానికి కానీ యోగ్యత కోల్పోతే అప్పుడు జీవుడు దేహం నుంచి విడిపోతాడు. కనుక ఎప్పుడు విడిపోతాడు? శరీరం ఎందుకు వచ్చిందో ఆ పని మానేసినప్పుడు, దానికి అది చేత కానప్పుడు, అంటే కర్మానుభవం కర్మాచరణ రెండూ చేతకాని స్థితి వచ్చినప్పుడు అకర్మయోగ్యం, కర్మకు యోగ్యత లేనప్పుడు సంశీర్ణం దేహం త్యక్త్వా, శీర్ణించిపోయినటువంటి దేహాన్ని విడిచిపెడతాడు. కనుక నిత్యస్య అనిత్య సంత్యాగాత్ లోకే తన్మరణం విదుహు. నిత్యమునకు అనిత్యముతో ఏర్పడిన ఎడబాటుని మరణం అంటారు. అర్థమైంది కదా? నిత్యమైన ఆత్మకి అంటే జీవుడికి అనిత్యమైన దేహంతో ఏర్పడిన ఎడబాటుని మరణం అని చెప్తారు. ఈ మరణం అనేదాన్ని ఏ ఒక్కరూ మార్చలేరు. అది ఆ నిర్ణయమే కాలం. ఎప్పుడు మరణం రావాలి అనేది కాల నిర్ణయం. ఆ మాటకు వస్తే ఎప్పుడు పుట్టాలనేది కూడా మనం డిసైడ్ చేసుకు పుట్టామా? ఏ తండ్రిలో ప్రవేశించి తద్వారా ఏ తల్లి గర్భంలో చేరాలి అలా మనం అనుకుని రాలేదుగా.
మన కర్మలు బట్టి ఆ మాతాపితృల యొక్క యోగం చేత మాతృగర్భంలో ప్రవేశించాం. తర్వాత ఎప్పుడు ఫలానా డేట్ నాడు బయటకు వస్తానని వీడిని నిర్ణయించుకోడు. అయితే సిజేరియన్ చేసినప్పుడు మనం డేట్ ఇస్తాం, లేకపోతే వాడు పుట్టినప్పుడు వాడు వస్తాడు, కానీ లోపల వాడు డిసైడ్ చేసుకోడు కదా ఇక్కడ రెండిటికి. కానీ అది కూడా మన చేతుల్లో లేదు, ఒక్కడ తెలుసుకుంటే చాలు. అలాగే ఇది కూడా రెండూ కాలం బట్టే జరుగుతున్నాయి. రెండూ కాలం బట్టి జరిగినప్పుడు దానికి దీనికి ఒకేలాగా తీసుకోవాలి. కాలం బట్టి విడిపోయాడంతే. కనుక దేహి అంటే దేహము కలవాడు, వీడిని శరీరి అంటారు. దేహి, శరీరి, జీవుడు మూడు ఒకే శబ్దములు. శరీరము శరీరి, శరీరము శరీరము కలవాడు శరీరి, దేహము దేహము కలవాడు దేహి. కనుక దేహి నిత్యుడు, దేహములు అనిత్యములు. కానీ అనిత్యములైన దేహములతో నిత్యుడైన దేహికి కాలం వల్ల ఏర్పడినటువంటి ఎడబాటే మృత్యు. అంటే చిత్రం ఏంటంటే కాళ్ళు చేతులు కదలడానికి వీల్లేని పరిస్థితి వచ్చినా అదేదో బతికేయాలనుకుంటారు. అదే ఆశ్చర్యం, అంతకంటే ఏమిటి అంటే దేహంతో ఏర్పడిన అభిమానం అంత గట్టిది. ఇది పనికిమాలిగా మారిపోయింది, శీర్ణమైపోయింది అన్న దానికి కాలం వల్ల రావలసిన మృత్యువును కూడా ఆహ్వానించే స్థితిలో ఉండలేరు. అంత దేహ అభిమానం ఏర్పడుతుంది. అభిమానం అంటే పొసెసివ్నెస్, నేను నాది అనే భావం దేహంతో చుట్టుకుపోయి ఉంటుంది అని చెప్తూ, అయితే దేహంలో మనం గమనించవలసింది పుట్టిన దగ్గర నుంచి దీని ప్రయాణం ఎటువైపు? మరణం వైపు. అంతే. దేహం పుట్టిన దగ్గర నుంచి ప్రయాణం దానికి అభిముఖంగానే వెళుతుంది, ఒప్పుకోవలసింది. కర్మానుభవం ప్రకారంగా అటే వెళుతున్నాం. మోక్షమా స్వర్గమా ఎవడు నిర్ణయించలేడు, కానీ మృత్యువు మాత్రం ఒప్పుకోవలసిందే కదా. వచ్చేకు చూసుకుందామంటే చూసుకోవడానికి ఏం మిగలదు అక్కడ. కనుక మృత్యువు అనివార్యమైనటువంటి విషయం. ఇది కాలంలో ఏదీ నిలవదు, సాగిపోవడమే కాల లక్షణం. కనుక కాలం యొక్క స్వరూపం ఏంటి? సాగిపోవడమే. ఇప్పుడు కూడా కాల లక్షణం సాగిపోవడమే. నేను సాగట్లేదు, కుర్చీలో కూర్చున్నానంటే కాలం సాగిపోతుంది, సాగుతుంది, సాగదీస్తుంది. ఇదే కాలం యొక్క లక్షణం. కానీ నిలిచి ఉండకుండా నడిపేదే కాలము. ఇది పరిణామం అనే రూపంలో కనబడుతుంది. కాలం యొక్క స్వరూపము మనకి దేశ వస్తువుల్లా కనబడదు. ఒక వస్తువు కనబడుతుంది, ఒక ప్రాంతం కనబడుతుంది, అని కాలం కనబడదు. కాలం ఎలా కనబడుతుంది అంటే పరిణామ రూపంలో కాలాన్ని పోల్చుకోవాలి. పరిణామం అంటే మార్పు, మార్పు రూపంలో కాలం మనకు తెలుస్తుంది అని తెలియజేస్తూ, ఇలాగా కర్మకి యోగ్యము కాని శరీరం ఛేదించిన జీవుడు తాను చేసుకున్న కర్మల్ని అనుసరించి మరో దేహాన్ని పొందుతుంది. ఇది లోకంలో నిత్యం జరిగేటువంటిదే. అందుకే జాతస్య ధ్రువో మృత్యు అన్నది ఎంత సత్యమో ధ్రువం జన్మ మృతస్యచ, అది కూడా అంతే సత్యం. ఇది చెప్పినప్పుడు అమ్మవారు ఒక మాట అన్నారు, శరీరం జీర్ణించిన తర్వాత ఇంకా పనికిరానప్పుడు నువ్వు అంటున్నావే. చిత్రం ఏంటంటే మరణంలోనే అంటే వృద్ధాప్యంలోనే అలాంటి మరణం వస్తుందని చెప్పడానికి గ్యారంటీ లేదే. శరీరం జీర్ణించిన తర్వాతే శరీరం త్యాగం చేస్తారనడానికి అవకాశం లేదు కదా. ఎందుకంటే అన్ని రకాలు కనిపిస్తున్నాయి. బాల్యంలోనే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, యవ్వనంలో వెళ్ళిపోయిన వారు, పోనీ రుగ్మతలోనే వెళ్ళిపోయారా అంటే కాదు, హఠాత్తుగా వెళ్ళిపోయిన వాళ్ళు కనబడుతుంటారు. వాడి శరీరం శీర్ణమైపోవడం ఉండదు, అయినా పోతారే. ఇది దేనివల్ల వస్తున్నది? ఇది అమ్మవారు అడిగినటువంటి ప్రశ్న. అప్పుడు మహేశ్వరుడు చెప్తున్నాడు, దీనికి కూడా విచారించవలసిన పని లేదు. కర్మల ఫలితం ఈ దేహంతో ఎంతవరకు అనుభవించాలో అంతవరకు అనుభవించి వెళ్ళిపోవడమే. మన అకాల మరణం అని పేరు అంటాం, కానీ వాడు కర్మతో ఈ జీవితం ఇంతే తెచ్చుకున్నాడు. ఆ కర్మల ఫలితం అనుభవించడానికి ఇంతే అని తెచ్చుకున్నాడు కనుక దానితో వాడి జీవితం పూర్తయిపోయింది. కనుక ఎంతవరకు జీవిస్తాడంటే యావత్ పూర్వకృతం కర్మ తావత్ జీవతి మానవ. తర్వాత మాట ఎంతవరకు పూర్వకర్మ వాడిని బ్రతకనిస్తుందో అంతవరకు. అంటే బ్రతకడానికి ఈ జన్మకి ఎంత తెచ్చుకున్నాడో అది అయిపోయింది. దాంతో జన్మలు పోలేదు. ఈ కర్మతో ఈ దేహంతో బ్రతకడానికి ఎంత కర్మానుభవం తెచ్చుకున్నాడో అది పోయింది. కనుక ఈ దేహాన్ని విడిచిపెట్టేశాడు. అందుకే కొంతమంది బాల్యంలోనే పోతున్నారంటే తత్ర కర్మవశాత్ బాలాహ మ్రియంతే కాల సంక్షయాత్. బాలురుగా మరణించారు అంటే ఆ మరణం వరకు పొందే బాల్యమే వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఈ కర్మానుభవం అలా పూర్తయింది. వృద్ధులైన వారు కర్మల యొక్క అనుభవం ఎక్కువ అనుభవించవలసి ఉన్నప్పుడు చిరకాలం జీవిస్తారు. ఇది ఒక రూల్. కానీ కొందరు అల్పాయువులు అవ్వడం, దీర్ఘాయువులు అవ్వడం, మళ్ళీ మార్పులు వస్తుంటాయి. అల్పాయువు గురించి దీర్ఘాయువు గురించి మొన్న చెప్పుకున్న విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే చాలు. మళ్ళీ వేరే చోట మళ్ళీ ఉపన్యాసం ఇస్తాడు శివుడు. అక్కడ విషయంలో ఆ కంటెస్ట్లో ఒకటి చెప్తాడు. కానీ మొన్న మనం ఒకటి చెప్పుకున్నది గుర్తు తెచ్చుకోవాలి. దీర్ఘాయుష్మంతులు అవ్వడానికి ఎలా ఉండాలో ఒకటి చెప్తున్నప్పటికీ కొందరు పాపం వల్ల అల్పాయుష్కులు అవుతారని చెప్పాడు. ఇందాక చెప్పిన బాల్యంలో మరణించిన వాటికి అది అన్వయించుకోవచ్చు. ఆ పాప ఫలితంగా ఆ బాల్యం వరకు మాత్రమే బ్రతికి తర్వాత సంపూర్ణ జీవనం పొందడానికి యోగ్యత లేని వారు అప్పుడు పోతూ ఉంటారు. ఇంకొకటి చెప్పాడు, వాళ్ళు అన్ని కర్మలు క్షయమైపోయి
ఏదో ఒక మహాకార్యం సాధించడం కోసమో లేదా ఒక సత్కర్మ ఫలితం ఇక్కడ అనుభవించడమో అందించడమో చేయడం కోసం వచ్చిన వాళ్ళు కొద్ది కాలం ఆ పనిచేసి వెళ్ళిపోతారండి. దానికి చెప్పుకోవాలంటే ఆదిశంకర భగవత్పాదుల వంటి మహాత్ములు వచ్చారంటే వాళ్ళని అల్పాయుష్కులు అంటే మహాపాపం. వాళ్ళ అవతారమూర్తులు, వాళ్ళ కర్మే లేదు. వాళ్ళ జీవితంలో మొదటి నుండి మనం చూస్తే సుఖదుఖ అనుభవం కనబడదు. వాళ్ళు ఒక లక్ష్యం కోసం వచ్చారు, దానికోసం పనిచేసినట్లు కనబడుతుంది, అది వారిది. మరికొంతమంది మహాత్ములు భాగవతాది కథల్లో కనబడతాయి. ఒక చిన్నపిల్లవాడు మరణించగానే మరి తండ్రి లబోదిబోని తల గుండె బాదుకుంటూ ఉంటే నారదుల వారు అంగిరస మహర్షి ఇద్దరు వస్తారు అక్కడికి. ఈ అంగిరస మహర్షి వరం వల్ల పిల్లవాడు పుట్టేటానికి ఇదివరకు. ఆ మహర్షి ఇప్పుడు వచ్చాడు, నిలదీశాడు ఆయన, నా పిల్లవాడు నీ యొక్క అనుగ్రహం చేతనే నీ వరం ఇచ్చాక నాకు పుత్రుడిగా పుట్టాడు, ఆయన అల్పాయుష్కుడుగానే పోయాడు, ఇదేమిటి నీ వరం అంటే నారదుడు వివరిస్తాడని చెప్పాడు. అప్పుడు నారదుల వారు ఏం చేశారంటే, నీకు పిల్లవాడు పోయడం బాధపడుతున్నావా, నేను ఒక్కసారి అతన్ని పిలిపిస్తాను మాట్లాడని జీవుణ్ణి పిలిపించాడండి ఆయన. ఆ జీవుడు వచ్చి నారదుల వారికి నమస్కరించి ఏమిటన్నాడు, మీ నాన్న నీతో ఏదో మాట్లాడాలనుకుంటాడంటే, ఇతడు నా నాన్న ఏ జన్మలో అని అడిగాడండి. ఇక్కడ ఆశ్చర్యకరమైన ప్రశ్న అతనికి వచ్చింది. ఇక్కడ ఎన్ని తల్లిదండ్రులు ఎందరయ్యారు. పైగా ఈ శరీరం వచ్చిన తర్వాత జీవుడికి నేను ఈ శరీరంతో ఉన్నానన్న భావం నిలదొక్కుకోవడానికి కొన్ని నెలలు పడుతుందిట. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే కొత్తగా వచ్చిన శరీరం, మనం కొత్తగా ఒక వస్తువు కొంటే దాన్ని సూట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అవునా లేదా? అలాగే ఆ శరీరానికి ట్యూన్ అవ్వడానికి వాడు కొంత టైం పడుతుంది. ఇది నా శరీరం వచ్చింది, గర్జనలో ఎన్ని రకాల శరీరాలు ఎత్తాడు, ఇప్పుడు ఇది ఎత్తాడు కదా, దీని శరీరం అనుకోవడానికి కొంత సమయం పడుతుందిట. పట్టిన తర్వాత జన్మంతా పూర్తయ్యేపడికి వదలదు, అదొకటి అంత దేహాభిమానం పట్టు కూర్చుంటుంది. మొత్తానికి అలా ఉంటుందండి శరీరం యొక్క స్థితి. అందుకే ఆ పిల్లవాడు ఏ జన్మలో తండ్రిని అడిగాడు. ఏమిటి ప్రశ్న అంటే, ఎన్ని జన్మలు నాకు అయ్యాయో, ఎన్ని జన్మలు పొందానో, ఆఖరికి ఏదో ఒక కర్మశేషం ఉంది, ఆ కర్మశేషం వల్ల నేను ఈ గర్భంలోంచి వచ్చి అది కాస్త అనుభవించేశాను, ఇంక నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే అంగిరస మహర్షి యొక్క వరం వల్ల ఒక మహాపురుషుడు ఏదో కాసింత కర్మశేషం మిగిలిన వాడు పుట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ రాజుకు ఒక విచారణ ఏర్పడుతుంది. ఆ రాజు పేరు చిత్రకేతువు. ఆయనకు విచారణ ఏర్పడి మొత్తానికి శరీరాలు నావనుకోవడాలు ఇవన్నీ మిథ్యలని అప్పుడు అర్థమవుతుందండి. అప్పుడు కూడా కొందరికి అర్థం కాదు, కానీ ఇది యోగం ఉంది, అర్థమైంది. అప్పుడు నేను తరించే మార్గం ఏమిటని అడుగుతాడు నారదుల వారిని. నారదుల వారు ఈ కాలస్వరూపంగా జగత్తుని నిర్వహించే నారాయణుణ్ణి ఉపాసించు, అదే మార్గమని నారాయణ తత్వాన్ని బోధించి మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అదొక కథ. మొత్తానికి బాల్యంలో వెళ్ళిపోవడాలు వెనకాల కూడా ఇన్ని కారణాలు ఉంటాయి. ఒకప్పుడు పాపరూపంగా అల్పాయుష్కుడు కావచ్చు, కర్మశేషం వల్ల కొద్ది ఆయుష్తో కూడా రావచ్చు. మొత్తానికి కర్మలు తీరితే శరీరం పోతుందని తెలుసుకో. కాలం బట్టి శరీరం పోతుందని ముందు చెప్పాడు, కర్మలు తీరితే శరీరం పోతుందని రెండో మాట చెప్పాడు. రెండుకి ఎలా అన్వయిస్తాం? కాలం కారణమా కర్మ కారణమా అంటే కర్మ ఫలాన్నిచ్చేదే కాలం, ఇది తెలుసుకుపోయింది. రెండూ కారణమయ్యాయి. ఇక్కడ కాలాన్ని ఎలా పరిశీలిస్తావు? నీ కర్మకి ఫలం ఇచ్చేది కాలం, పరిణామ రూపంలో ఇస్తూ ఉంటుంది. ఎప్పుడో మన చేతి నుంచి పొరపాటున జారిపోయిన ఒక పండు మనకు తెలిగిపోయినా కొంతకాలం తర్వాత మొక్కగా వస్తుంది, అవునా లేదా? అదే కాలం. ఆ బీజం ఫలించి ఎప్పుడు మానుగా రావాలో నిర్ణయించేది కాలము. అది పరిణామంలో నువ్వు చూస్తావు. అలాగే ఒకప్పటి కర్మ బీజాలు ఆయా ఉపాధుల రూపంలో వస్తాయి. ఆ కర్మల ఫలం ఎంతవరకు అంతవరకు ఉంటాయి, ఆ తర్వాత పోతాయి. ఇలాగా కొందరు చిరకాలం జీవిస్తారు, కొందరు అల్పాయుష్కులు అవ్వడానికి ఇదే కారణము అని చెప్తూ ఉంటే, అయితే చిరంజీవులుగా ఉండాలి అంటే మన చేతిలో ఉంటుందా, కేవలం కర్మ కుదిలియాలా? ఈ మాట విని కర్మ ఎంతకాలం బ్రతికిస్తో అంతకాలం ఉంటానండి అని ఎవరు అనుకోగలరా? చిత్రం ఏంటంటే కర్మలు బట్టి అని అనుభవిస్తున్నప్పటికీ కూడా అలా అందరూ అనుకోలేరు. ఎందుకు అంటే కొంత స్వతంత్రత మానవుడికి భగవానుడు ఇచ్చాడు. దాన్ని బట్టి తరించడానికి మార్గం ఉంది. లేకపోతే నాకు మోక్షం రాసిపెట్టుంటే వస్తుంది, లేకపోతే లేదని కూర్చుంటే సాధన ఎక్కడుంటుందండి? సాధన చేయక్కర్లేదు, మోక్షం రాసిపెట్టుంటే వస్తుంది, స్వర్గం రాసిపెట్టుంటే వస్తుంది అని అన్ని ప్రారంధాన్ని వదిలేస్తే అలా ఉండలేం కదా. ఆ మాటకు వస్తే రేపు భోజనం నాకు రాసిపెట్టుంటే పళ్ళెంలోకి వస్తుంది అంటామా? వండుకోవట్లేదు. కనుక మానవుడికి ఈ లోపల ఈ కర్మ ఆచరించడానికి ఒక ప్రేరణ ఉంది, ఈ కర్మ అనుభవించడానికి అవస్థ ఉంటుంటుంది. అలాగే మనకు ఆయుష్ ఎలా నిర్ణయించినప్పటికి కూడా మనం చేస్తున్న కర్మలతో ఆయుష్ను వృద్ధి చేసుకోవచ్చు అని మరొక ఉపాయం చెప్తున్నాడు. దీన్ని బట్టి నిర్దేశిస్తూ ప్రారంధములుగా కొన్ని ఉన్నప్పటికీ కూడా మన సాధనలతో వాటిని సవరించుకోవచ్చు అన్న మాట తెలుసుకోవాలి, అంతేగాని భయపడుతూ కూర్చోవడం కాదు. అందుకే ఒక మాట చెప్పారు, ఎంతైనప్పటికీ అనుభవించవలసిందే, ఏ దేవుడు నిన్ను మార్చలేడు అనేదాన్ని దురక్షరము అంటారట.
ప్రారంధాన్ని గల వదిలేయడం కాదు, మనం సవరించుకునే ప్రయత్నం చేయవచ్చు. దానికి కావలసింది ఏమిటి? మళ్ళీ వాళ్ళు ప్రారంభంలో చెప్పిన పోద్ఘాతమే తపస్సు, దానము. మూడోది ఒకటి చెప్తాడు, తర్వాత చూద్దాం చెప్పినప్పుడు. కానీ తపస్సు, దానం గుర్తుపెట్టుకోండి. తపస్సుతో చేసుకోవచ్చు. దానికి జీవన విధానం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఆయుష్ 8 ఏళ్ళు ఆయుష్ తెచ్చుకొచ్చాడు, తపస్సు చేత మరొక 8 ఏళ్ళు తెచ్చుకున్నాడు అన్నాడు శంకరుల గురించి చెప్తూ మహర్షులు. కారణ జన్మలకి వెనక కర్మబలాలు ఉండవు గనక ఏదో అవతరించాడు ఆయన. కానీ మహర్షులు వచ్చి తపస్సు చేత నీకు 8 ఏళ్ళు ఆయువు పెరిగిందన్నాడు. తపస్సు అంటే ఇంతకాలం నువ్వు జీవించిన విధానం వల్ల సుధియార్జితాని అన్నాడు. ఇక్కడ సుధియార్జితాని, విద్యార్థుల వారు గొప్ప మాట. సుధియా ఆర్జితాని, మంచి బుద్ధి చేత చేసిన సాధన వల్ల నీకు తెలియకుండా ఆయుష్ పెరిగిపోయింది. అంటే కొన్ని మనం పనులు చేస్తుంటే, మంచి పనులు చేస్తుంటే మనకు తెలియకుండా ఆయుష్ పెరుగుతుంటుందండి. ఇది తెలుసుకోవాలి. ఇందులో మరో సూత్రం ఉంది. మనం కూడని తప్పనులు చేస్తుంటే తెలియకుండా ఆయుష్ తగ్గిపోతుంటుందని కూడా వెంటనే అర్థం చేసుకోవాలి. ఇక్కడ చేసే మంచి పనుల వల్ల ఆయుష్ పెరుగుతుందంటే వెంటనే ఇంప్లాయిడ్గా మరొక ట్రూత్ ఉంది అందులో. చేసే చెడ్డ పనుల వల్ల నీకు కేటాయించిన ఆయుష్ కూడా తగ్గిపోతుంటుంది. ఈ రెండు తెలుసుకోవాలి. కనుక ఇప్పుడు ఆయుష్ ఎంత ఉందా అని జాతకాలు వెతికే బదులు మనం చేయవలసింది చక్కగా చేస్తే ఆయుష్ వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉండాలి చెప్తున్నాడు ఇక్కడ. ఆయుష్ను పెంచే మార్గములు. ప్రశ్న ఏమిటి అంటే, ఏన వృత్తేన సంపన్నాః భవంతి చిరజీవినః. ఇది అమ్మవారు అడిగారు. ఎటువంటి ప్రవర్తన వల్ల చిరంజీవులుగా ఉంటారు అంటే చెప్తున్నది ఇక్కడ. పిల్లల్ని చిరంజీవాన్ని ఆశీర్వదిస్తాం, మంచిదే. కానీ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు చిరంజీవులుగా ఉండాలంటే అలా బ్రతకాలో ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ అహింస మొట్టమొదటి మాట. ఆయుష్ని పెంచేది అహింస, ఏ ఒక్కరిని బాధించకూడదు. రెండవది సత్యం, మూడవది క్రోధరాహిత్యం. క్రోధం ఎక్కువ అంటే ఆయుష్ తగ్గిపోతుందని డాక్టర్లు కూడా చెప్తుంటారు, అవునా కదా అండి? కోపం వల్ల రక్త ప్రవాహం పెరగడం వగైరాలు చాలా ఉంటాయి. కానీ మూడవది ఏమిటి? క్రోధం లేకపోవడం. నాలుగవది క్షమ, సహనం చాలా గొప్ప విషయం. ఐదవది రుజుశీలం. రుజు అంటే నిష్కపటత్వం, దీని ఆర్జవం అంటారు ఇక్కడ. ఆర్జవం అంటే కపటం లేకుండా జీవించడం. తర్వాత ఆరవది గురు శుశ్రూష, గురువుల్ని సేవించుట. తర్వాత వృద్ధానామపి పూజనం, గురువునాం నిత్య శుశ్రూష, వృద్ధానామపి పూజనం, వృద్ధుల్ని పూజించడం అనేటువంటిది. తర్వాత శౌచాదకార్య సంత్యాగ. శౌచం అంటే నిన్న మనం చెప్పుకున్న సదాచారం, అది పాటించడం ఒకటి. అకార్య సంత్యాగ, అకృత్యాలు చేయకుండా ఉండడం. దాని తర్వాత సతాపథ్యస్య భోజనం. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఏది ఆరోగ్యాన్ని కలిగిస్తుందో, ఏది శరీరానికి హితమవుతుందో దాన్ని మాత్రమే భుజించడం. ఇది చిన్న విషయం కాదండి. అది చేయాలన్న ఒక నిగ్రహ శక్తి లేనిది సాధ్యం కాదు. మొత్తానికి ఈ గుణాలు కలిగినటువంటి జీవులకి చిరంజీవిత్వం సిద్ధిస్తుంది. రెండవది ఆరోగ్య సిద్ధి దేనివల్ల వస్తుందో చెప్తున్నాడు. తపస్సు చేత, బ్రహ్మచర్యేణ తగిన నిగ్రహంతో నియమపాలన చేయడం ఒకటి. రసాయన నిషేవణాత్, రసాయనములు సేవించుట. రసాయనం అంటే మనం అనుకునే పిచ్చి కెమికల్స్ కావు. ఇక్కడ ఆయుర్వేదంలో రసాయనం అనుకున్న ప్రక్రియ ఉంది. కొన్ని ధాతువులను, కొన్ని మూలికలను తీసుకుని ఒక ప్రక్రియలో దాన్ని తయారు చేసి భూమి యందు ఒక నియమిత కాలంలో పాతి పెట్టి తర్వాత చేస్తారు. దాన్ని రసాయనం అంటారు. రామ రసాయన తుమరే పాస సదా రహో రఘుపతికే దాస అన్నాడు. రసాయనం అనేది ఆయుర్వేద టెర్మినాలజీ. అది ఎలా చేస్తారో కూడా శాస్త్రం చెప్పింది. కానీ ఇప్పుడు చేయగలిగే వాళ్ళు, చేసేవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. కానీ కొద్ది కాలం వరకు మాత్రం ఇలాంటి రసాయనాదులతో కాయకల్ప చికిత్స అని ఒక చికిత్స చేసిన మహానుభావులు ఉన్నారండి. సిద్ధపురుషుడు 350 ఏళ్ళు బ్రతికిన ఒక యోగి చరిత్ర. ఆయన వెళ్ళి కూడా కొన్ని పదుల సంవత్సరాలు అవుతుంది సిద్ధి పొందిపోయి. ఆయన మహాయోగి, చివరికి బృందావనంలో సిద్ధి పొందాడు. ఆయన పంజాబ్లో ఆ రోజుల్లో ఒక రాజు. ఆయన 350 ఏళ్ళు ఇప్పటికి వెనక్కి వెళ్ళాలి మనం. జీవించాడు, కేవలం ఈ ప్రక్రియ వల్ల జీవించాడు. అందుకే ఇవన్నీ తెలుసు కనుకనే భారతీయ ఋషుల్లో, యోగుల్లో 1000 ఏళ్ల ఆయువు ఉన్నవారు నేటికి సిద్ధభూముల్లో ఉన్నారండి. ఇది తెలుసుకోవాలి. కారణం ఇదిగో ఇప్పుడు చెప్పినవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కనుక. కారణం తపస్సు, బ్రహ్మచర్యం, రసాయన నిషేవణం. వీటి వల్ల వాళ్ళు అలా ఉంటారు. ఉండడమే కాదు, కొందరు చారిత్రక పురుషులకు అనారోగ్యవంతులైతే ఆయన వాళ్ళని ట్రీట్మెంట్ ఆయుష్పించాడు ఆయన. అందులో మనకి బెనారస్ హిందూ యూనివర్సిటీ వ్యవస్థాపకులైన మున్షీ గారిని కూడా మదన్మోహన్ మాలవ్య, మున్షీ మొదలైన వారు ఆయన ద్వారా చికిత్స పొందినటువంటి వాళ్ళలో కొంతమంది ఉన్నారు. అలాంటి తపస్వి మహారాజు అని పేరు ఆయనకి. ఇది చెప్పడం ఏంటంటే, ఇది కేవలం గ్రంథస్థ విషయమే కాదు, సరిగ్గా సేవించగలిగితే నేటికి సాధ్యమే.
అయితే మనం ఏర్పడుతున్న జీవన విధానంలో వాటికి అవకాశాలు లేవు. ఇటువంటి పైన చెప్పిన ఏ నియమాలకి అవకాశం లేదు. ఆరోగ్యంగా రోజుకో పండు తింటే మంచిది అన్నారని చెప్పి ఒక్క పండు తింటే 100 రోగాలు వచ్చి పళ్ళు అమ్ముతున్నారు బయట. మీకు చెప్పింది తెలియంది కాదు, బాగా కనబడుతున్నా కానీ ప్రతి పండు ఎలా పండిస్తున్నారో తెలుసు. ఒక పండు కొట్టే క్రిమి సంహార మందులు తినేవాడిని సంహారం చేయగలిగే శక్తితో ఉన్నాయి. నాకంటే మీకే బాగా తెలుసు సైన్స్. అయినా నవ్వేస్తాం, తినేస్తూ ఉంటాం. అది దీన్నే ప్రారంభం ఉంటాయి. ఇక్కడ చెప్పేది ఆహార విధానాల్లో ప్రధానంగా పథ్యస్య భోజనం ఒకటి, తపసా బ్రహ్మచర్యే రసాయన నిషేవణాత్. దానివల్ల ఏర్పడుతుంటే ఉదగ్రసత్వా బలినగ భవంతి. వాళ్ళకి బలమైన శరీరం ఉంటుందండి. నరాల బలహీనతలు కానీ కండరాల బలహీనతలు కానీ ఉండవు. అలాంటి బలవంతమైన శరీరం కలిగి ఉంటారు. ఇది చెప్తూ ఒక్క మాట, ధార్మిక జీవనం గడిపినటువంటి వారు ఆ జన్మలో బాగుండడమే కాకుండా తర్వాత వాళ్ళు జన్మించవలసిన కర్మలు ఉన్నప్పుడు చిరంజీవులుగానే జన్మిస్తారు వాళ్ళు ఆ జన్మలు కూడా అని చెప్తూ, మరి అల్పాయుష్కులైన వారు అంటే ఇదివరకు చెప్పింది గుర్తు చేస్తున్నాడు ఆయన. పాపకర్మాణ ప్రాయశః అనృతవాదిన. పాపకర్మలు చేసేవారు ఎక్కువగా అసత్య భాషణలు చేసేవారు. ఎక్కువగా ఏంటి, తరచుగా, అలవాటుగా. ప్రాయశః అనే మాటకి ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. అనృత భాషణ, హింసాప్రియులు, గురువుల్ని ద్వేషించేవాళ్ళు, నిన్న మనం చెప్పుకున్న శుభాచారములు ఏవీ పాటించని వారు, శౌచము లేనివారు, నాస్తికులు, ఉగ్రకర్మలు చేసేవారు. ఉగ్రకర్మ అంటే తీవ్రమైనటువంటి కర్మలు, అంటే వాడు చేస్తున్న చూడడానికి మనం భయం వేస్తుంది. అటువంటి వారు, ఎప్పుడూ మద్యమాంసాలు సేవించేవారు, గురువుల చేత ద్వేషింపబడిన వారు, కోప స్వభావులు, కలహప్రియులు. వీరు ఇలాంటి జీవితం గడిపిన తర్వాత నరకానికి చేరి కర్మశేషం వల్ల జన్మించినప్పుడు అల్పాయుష్కులు పుడతారు. ఇది వాళ్ళ గురించి చెప్పాడు. మరొకటి, అగమ్య దేశ గమనాత్ అపథ్యానాంచ భోజనాత్. అల్పాయు కారణం ఏంటంటే కూడని ప్రదేశాలకు వెళ్ళడం ఒకటి, కీడు చేసే ఆహారాన్ని భుజించడం ఒకటి. ఈ రెండూ కూడా ఆయుష్ తగ్గడానికి కారణమవుతుంది. ఇటు చూపిస్తున్నప్పుడు శాస్త్రీయమైనటువంటి మనకి దైవిక కారణాలు, ధార్మిక కారణాలు చూపిస్తున్నాడు, భౌతిక కారణాలు చూపిస్తున్నాడు. ఆ రెండు కలిసి ఉంటాయని సత్యాన్ని నిరూపిస్తున్నాడు ఇక్కడ. అయితే నిర్ణయింపబడ్డ అల్పాయుష్ నుంచి గొప్ప ఆయుష్ పొందవచ్చా అంటే తపస్సు వల్ల, బ్రహ్మచర్యం వల్ల ఇత్యాదులు చెప్పారు. దానికి ఏదైనా ఉదాహరణ చూపించాలంటే బోల్డ్ ఉన్నాయి చూపించడానికి. తన తపస్సు చేత ఆయువు తీరి అల్పాయుష్కుడుగా మరణించబోతున్న తన భర్తని తిరిగి బ్రతికించుకుని ఆ తర్వాత సుమారు 300 ఏళ్ళు భర్తతో కాపురం చేసిన సావిత్రీదేవి చరిత్రకు ఉదాహరణ. అది తపస్సు వల్ల అనడానికి. రెండవది మార్కండేయుడు. ఆయనకి జన్మతా వచ్చిన ఆయుష్ 16 ఏళ్ళు మాత్రమే, కానీ తపస్సుతో తెచ్చుకున్న ఆయుష్ 7 కల్పాల ఆయుష్. దీన్ని బట్టి ఈ ప్రారంధం అనుభవించాలి అని కాకుండా ఈ విధంగా ఉంటే మనం దాన్ని సవరించుకోగలం. ఇప్పుడు చెప్పండి, నిన్న వినడానికి భయపడిపోయామని చాలామంది అన్నారని కొందరు అన్నారు. భయం దేనికి అంటే జాగ్రత్త పడడానికి. ఇది ఎప్పుడు మనం ముందు నుంచి చెప్తూ ఉన్నామే. ఇలాంటి ఆహారాలు తింటే ఇలా రోగాలు వస్తారని డాక్టర్ గారు వచ్చి ఒక సెమినార్లో చెప్పారు. కానీ డాక్టర్ని భయపెట్టాడంటారా? ఇలా ఉండాలని అయినా ఇప్పుడున్న లక్షణాలకి ఫలానా మీరు చేసిన తప్పు కారణం అంటాడు ఇక్కడ. అప్పుడు డాక్టర్ని తిడతామండి. మరి ఆ తప్పు చేయకుండా ఉన్నవాడితో రెక్టిఫై చేసుకుంటాం. అంతే. ఇది అలాంటిదే మనం తెలుసుకోవాల్సినది. కనుక మనం బాగుపడడానికి ఎంత చక్కగా వ్యాస భగవానుడు ఎలా సమకూర్చాడో ఆలోచించండి. విశ్వసించిన వారు విశ్వసిస్తారు, నమ్మిన వారు నమ్ముతారు, ఆనందించిన వారు ఆనందిస్తారు. కానీ సత్యం చెప్పడంలో మొహమాటం ఉండదు వ్యాసుడికి, అందుకు భీష్ముడికి లేదు. ధర్మరాజు బాగుపడాలని ఒక రహస్య విషయాన్ని చెప్తున్నాడు. అంత రహస్య విషయమే అని విన్నదే కదండి. ఇదివరకంటే రహస్యం ఉంది, మొదటి రోజే రహస్యం వచ్చింది. ఆ రహస్యం అలా చివరి రోజు వరకు, రేపటి వరకు పట్టుకెళ్ళాలి. మొదటి రోజు వింటే కదా రేపటితే తెలిసేది. ఆ మొదటి రోజు చెప్పిన రహస్యం చాలా అత్యద్భుతం. అది ఆ రహస్య విషయం. ఇదంతా ఆ రహస్య విషయంలో ఈ సంభాషణ జరుగుతోంది ఇక్కడ. కనుక అగమ్య దేశ గమనాత్ అపథ్యానాంచ భోజనాత్ ఆయుక్షయో భవేనృణాం ఆయుక్షయకరాహితే అని చెప్తున్నాడు. ఈ విధంగా నువ్వు అడిగింది చెప్పాను అనగానే వెంటనే అసలు జీవుడి గురించి చెప్పావు, ప్రాణము కూడా కలిసి కదా. ప్రాణము కూడా ఇంద్రియాల్లో ఒకటి, బాగా తెలుసుకోండి. ప్రాణము జీవుడు కాదు, మనస్సు జీవుడు కాదు. కొంతమంది దేహం జీవుడు కాదు అనగానే మనస్సు జీవుడు అనుకుంటారు. మనస్సు జీవుడు కాదు, తెలుసుకోండి. ఇక్కడ మనస్సు కూడా ఒక ఇంద్రియం. అందుకే దానికి అంతఃకరణం అంటారు, ఇంద్రియాలను బహిఃకరణం అంటారు ఇక్కడ. కానీ అది కూడా ఒక కరణం, ఒక ఇంద్రియమే. మనస్సు కూడా అంతరింద్రియం. అది ఇక్కడ ప్రాణములు ఇంద్రియాలు నడవడానికి పనికొచ్చే ఒక శక్తి విశేషమే. అది కూడా ఆత్మ కాదు. కానీ దేహం ఆత్మ అనుకున్న కొంతమంది
కొన్ని ఉపన్యాసాల వెనక దేహం ఆత్మ కాదు అనుకుంటారు, మనసు ఆత్మ అనుకుంటారు. అది మరొక పొరపాటు ఇక్కడ అన్నాడు. అదే దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు స్త్రీ బాలాం తజడోపమా స్వకమితి భ్రాంతా భృశం వాదిన అని శంకర భగవత్పాల వారు దక్షిణామృత స్తోత్రంలో సెలవిచ్చారు ఆత్మస్వరూపం చెప్పేటప్పుడు. ఇది ఆత్మస్వరూపం కాదు. ఏది మనస్సు ఆత్మ కాదు, ప్రాణము ఆత్మ కాదు. అయితే స్త్రీ పురుషుడు ఇద్దరూ అని భేదం కనబడుతుంది కనుక వీరిద్దరూ నిజానికి ఆత్మకు సంబంధించిందా స్త్రీత్వం, ఆత్మకు సంబంధించిన పుంస్త్వం, ఇది అడిగింది ఇక్కడ. అంటే స్త్రీ ఆత్మ పురుషాత్మ అని ఉంటాయా అంటే ఉండవు అని చెప్పాడు భగవానుడు. ఇది కూడా ఒకటి తెలుసుకోవాల్సింది. దీన్ని బట్టి ఇప్పుడు పురుషాహంకారము అనవసరమే, స్త్రీ అనే ప్రత్యేకత అనవసరమే. అది ఈ ఉపాధి లక్షణం. తర్వాత ఉపాధుల్లో ఏమవుతామో తెలియదు. ఇవాళ స్త్రీవాదులుగా తిరిగిన వాళ్ళు గజ్జన్మల్లో పురుషులుగా ఎన్నిమాలు పుట్టారు. ఇవాళ పురుషుడిని అహంకరించేవాడు తర్వాత ఎన్ని స్త్రీ జన్మలు ఎత్తబోతున్నాడు. ఇలాంటి వింటూ ఉంటేనండి ఇప్పుడున్న వాటికి సంబంధించిన అహంకారాలు కూడా అణగూరుకుంటాయి. అవునా లేదా? అప్పుడు వివేకం మేల్కొంటుంది. ఉపాధులతో తాదాత్మ్యం వదిలించుకోవడానికి ఇలాంటి వింటూ ఉండాలి. అందుకే ఈ శరీరం నాది, ఈ శరీరంతో వచ్చిన ఆరోగ్యం ఇవన్నీ నా నిర్వాకాలు అనుకోవడం లేదు. ఇదివరకు కర్మలు బట్టి వచ్చాయి. ఇప్పుడు చక్కగా ఉంటే నిలబడతాయి, తర్వాత చక్కగా పనికొస్తాయి. అందుకే ఇక్కడ స్త్రీత్వం కూడా, స్త్రీ అయినా పురుషుడైనా కూడా ఆత్మ మాత్రం ఒక్కటే. ఇక్కడ ఆత్మ అన్నప్పుడు మీరు దేనికి అంటని ఆత్మని తీసుకోవచ్చు, దేహాలు మారుతూ పెడుతున్న జీవుడికి చెప్పవచ్చు. కానీ జీవుడికి స్త్రీ పురుష భేదము లేదు. జీవుడు డు అన్నాం, డు అన్నాం కనుక మగాడు అనుకోవద్దు. స్త్రీలో ఉన్న జీవుడు కూడా డువే. ఎందుకంటే పుంలింగము కాదు, స్త్రీలింగము కాదు. మానవుడు అన్నాం, మానవుడు అనే శబ్దం వాడగానే కేవలం పురుషుడు అని మాత్రమే అర్థం అండి. ఇక్కడ మానవుడు అంటే మానవ జాతి అంతటి తెలియజేస్తుంది. అలాగే జీవుడు అంటే ఈ శరీర అభిమాని అయిన ప్రతి వాళ్ళు అంతే. స్త్రీ అయినా పురుషుడైనా దేహాభిమానులే కదా. కానీ వాటికి ఆ రెండు ఉండవు అని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పిన బట్టి వేదాంత విచారణలు వచ్చినప్పుడు ఆత్మకేవి అంటవు, ఆత్మకేవి అంటవు అని చిన్నప్పటి నుంచి ఏదో మాట వింటూ ఉంటాం, అర్థం కాకపోయినా. అవునా లేదా? ఏంటో ఈ దేశంలో పుడితే వద్దన్న వేదాంతం వింటాం, అది వచ్చింది. ఈ దేశం యొక్క లక్షణం ఇది. ఈ గాలిలో ఉంది వేదాంతం, ఈ గాలిలో ఉంది ధర్మం, ఈ గాలిలో ఉంది దైవభక్తి. అది ఈ దేశం గొప్పతనం అండి. వినబడితే ఆత్మక ఏవి అంటవు, అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యోయం అన్నాడు భగవానుడు. దీన్ని ఎవరు నరకలేరు, తడపలేరు, కాల్చలేరు, ఎండగట్టలేరు. దేన్ని? ఆత్మని. కనుక ఆత్మని ఎవరు చేయలేగను, ఆత్మే నేను కనుక అంటే నేను అనుకుంటున్న శరీరం చక్కగా నరకబడుతుంది, చక్కగా తగలబడుతుంది, చక్కగా కొయ్యబడుతుంది. దేని గురించి చెప్తున్నాడు? ఆత్మలక్షణం వేరు, దేహ లక్షణం వేరు తెలుసుకో ఇక్కడ. అప్పుడు సుఖదుఖాలు అనుభవిస్తున్నది ఎవరి? ఆత్మకి ఏది అంటవన్నారు. ఆత్మకి ఏవి అంటనప్పుడు కర్మలు అంటవు కదా ఆత్మకి. ఆత్మకి కర్మలు అంటావు, కర్మలు అంటనప్పుడు సుఖదుఖాలు అంటావు. మరి అనుభవిస్తున్నది ఎవరు? ఇది బాగా చెప్తున్నాడు ఇక్కడ. సుఖదుఖాలు దేనివల్ల వస్తాయి, ఇది తెలుసుకోవాల్సిన మంచి విచారం అండి. ఈ విచారణ చేసిన మన ఋషులకు నమస్కారం చేసుకుందాం. ఎంత అద్భుతంగా చెప్తున్నారో ఇక్కడ రహస్యాన్ని. సుఖదుఖాల గురించి వివరించబోతూ ఇక్కడ ప్రధానంగా ఉపాధులు, శరీరాల గురించి వచ్చే కనుక శరీరాలు ఎన్ని రకాలు ఉంటాయంటే 4 రకాల శరీరాలు ఉంటాయని ముందు చెప్తున్నాడు ఇక్కడ. అవి అండజ, లేదా స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయుజ అని 4 రకాల శరీరాలు ఉంటాయి. ఇందులో ఉద్భిజములు అనగానే భూమి నుంచి చీల్చుకు వచ్చేటువంటివి ఉద్భిజములు, అంటే మొక్కలు, మాన్లు ఇవన్నీ ఉద్భిజములు అవుతున్నాయి. రెండవది స్వేదజములు అవుతున్నాయి. తర్వాత అండజములు అంటే గుడ్డు నుంచి. స్వేదజము అంటే ఈ చెమట వల్ల, తేమ వల్ల వచ్చేటువంటివి, అంటే నల్లి, ఈగ, దోమ ఇత్యాదులు స్వేదజములు. రకరకాల క్రిమికీటకాలు అలాగా వస్తూ ఉంటాయి. దాని తర్వాత వచ్చేది అండజములు, గుడ్డు నుంచి వచ్చినవి. జరాయుజములు అంటే గర్భంలోంచి రూపం తీసుకొని వచ్చేవి జరాయుజములు. ఇవి ప్రధానంగా ఇవి మనకు తెలుస్తున్నాయి. వృక్షాదులు ఉద్భిజములైతే, అలాగే వివిధములైన కీటకాదులు స్వేదజములైతే, అండజములు పక్షులైతే, జరాయుజములు అనేక జంతువులు, మానవులు కూడా జరాయుజములుగా చెప్పబడుతుంటాయి. అయితే ఇందులో జరాయుజానాం సర్వేషాం మానుషం పదముత్తమం. ఈ జరాయుజములైనటువంటి వాటన్నిట్లో ఉత్కృష్టమైనది ఏది అంటే మనుష్య జన్మ, జరాయు జన్మలు. దీన్ని బట్టి చూస్తే అన్నిటికీ శరీరాలు ఉన్నాయి, అందరిలోనూ జీవుడు అనబడుతూ దేహాభిమానం ఒక్కడే. ఏ దేహం ధరిస్తే ఆ దేహం అభిమానించేదే ప్రతి జీవి. మీరు చీమ వస్తుంటే ఎదురుగా చెయ్యి పెట్టండి, తప్పించుకుని పక్కకి వెళ్తుంది శరీరాన్ని కాపాడుకోవాలని. మన నిర్వాహకం కూడా అంతే కదా, అంతకన్నా ఏమైనా ఉందా? అది కూడా ఏదో మోసుకు వెళ్ళి చక్కగా కూడబెట్టుకుంటుంది. మనం చేసే నిర్వాహకం అంతే. ఆ మధ్య వాడు చీమల గురించి రీసెర్చ్ చేసి ఇంత పుస్తకం రాశాడు.
అంటే ఇంత అనంత కోటి బ్రహ్మాండాల్లో చీమ గురించి పరిశోధించాలన్నా కొన్ని సంవత్సరాలు కేటాయించాల్సి వచ్చింది చూడండి ఇక్కడ. అప్పుడు తేల్చాడు మనకి వాటికంటే గొప్ప లైఫ్ ఏం మనకేం లేదని, దాంతో సమానమే. ఎందుకంటే వాటికి కింగ్డమ్ ఉంది, రాణి చీమ, రాజచీమ, సైనికులు అన్నీ ఉన్నట్టు వ్యవస్థ. ఏమిటి తక్కువ అండి? చూస్తే లోపలున్న జీవుడికున్న చైతన్యం అంతే. కనుకే పురుగుకు తన బ్రతుకు బ్రహ్మాండమేతో అన్నాడు. పురుగు బతుకు దానికి అదే బ్రహ్మాండం. ఇలా ఆలోచిస్తే అంతటా సమముగా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే. అవునా లేదా? సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. సమముగా అన్నిట్లో అదే కనబడుతుంది. ఆహారం, నిద్ర, భయం, మైథునం, రాగం, ద్వేషం అన్నీ ఉన్నాయి. చీమలు కొట్టుకుంటుంటాయేమో మనకేం తెలుసు, కుక్కలు కొట్లాడంటే పోల్చుకోవచ్చు. అవి మౌనంగా సైగలతో కొట్టుకుంటే మనకు తెలియదు కదా, అవి చూడాలంటేనే భూతద్దాలు పెట్టాలి. ఇలా ప్రతిదానికి సమానం. ఈ చెప్పడంలో 4 రకాల దేహాలు చెప్పాడు. 4 రకాల దేహంలో మానవులు కలిపిశాడు. అంటే మనం కూడా సేమ్ లైన్లో ఉన్నామన్న భావం మనకు కలిగించుతున్నాడు ఇక్కడ. అయితే వీటన్నిట్లోనూ జరాయుజముల్లో మానవుడు గొప్ప అంతవరకు. ఎందుకంటే వాటికంటే గొప్ప. అంతేకాని మానవుడు గొప్ప అంటే ఇంక మించెవడు లేదని కాదు, కింద నుండి చూస్తే వీడు గొప్ప అని మానవుడు గొప్పతనాన్ని చెప్తూ, ఇలాంటి మానవుడు చీకటిని పోగొట్టుకోవడానికై ఒక ఉపకారం చేయబడింది. అప్పుడు చీకటి 2 రకాలుగా ఉంటుందని తెలుసుకుంటున్నాడు. ద్విధం హి తమోలోకే శార్వరం దేహజం. 2 చీకట్లుట, శార్వరము దేహజము. శార్వరం అంటే రాత్రి సంబంధమైన చీకటి, అది మనం చూస్తూనే ఉన్నాం. ఈ చీకటి పోగొట్టుకోవడానికి ఏం చేస్తున్నాం? ఇదిగో వెలుగులు పెట్టుకుంటున్నాం. దేహజ అంధకారం మరొకటి ఉందిట. అంటే ఈ శరీరంలో పుట్టే చీకటి ఒకటి ఉంది. ఆ చీకటిని పోగొట్టుకోవడం ఎలాగాని ఆలోచిస్తున్నారు. ఈ చీకట్లో పడి అందరూ కొట్టుకుపోతుంటారు. సరే, పక్షులు, క్రిములు, కీటకాలు బతుకొదిలేయండి, అన్నిటికన్నా గొప్పవాడు మానవుడు కదా. అందుకు వీడు లోపల చీకటిని అలా పోగొట్టుకుంటాడు. ఈ లోపల చీకటికి ఏమని డెఫినేషన్ ఇద్దామంటే భర్తృహరి ఇచ్చాడు చక్కగా. అది ఏమిటి అంటే అద్భుతమైన మాట చెప్తాడు. అంతః లోపల ఉన్నటువంటి ప్రాగ్భారం, మోహరూపమైనటువంటి అనేక జన్మల నుంచి సంచితమైనటువంటి అంతర్గతమైన మోహరూప అంధకారం అన్నాడు ఇక్కడ. దీనికి మా పోతన గారు మంచి తెలుగు పదం ఇచ్చారు. ఆయన అన్ని సంస్కృతం అయిపోతున్నాయి, మంచి పదం ఇద్దాం అనుకున్నాడు ఆయన. అచ్చపు చీకటి విన్నారు ఎప్పుడైనా? అచ్చపు చీకటి. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికిన్ చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధముల్. ఆ అచ్చపు చీకటి అనే పదం వేశారండి. ఆలోచిస్తే ఎంత బాగుందంటే ప్యూరెస్ట్ డార్క్నెస్, అది దాంతో భావం. అచ్చమైన చీకట అంటే కల్తీ లేని చీకటి. మనం చూస్తున్నాం, ఎక్కడో గుహలో పడేసినా ఎక్కడో చిన్న వెలుగుధార కనపడచ్చు, ఇది అసలు కనపడదుట. దానికి పేరే అవిద్యారూపమైన అంధకారము. అంటే తత్వజ్ఞానాన్ని తెలుసుకోలేనటువంటి అవివేకం ఏదుందో అదే అచ్చపు చీకటి. ఈ అచ్చపు చీకట్లో పడి కొట్టుకుపోయేవాళ్ళు ఈ శరీరంతో ఏది పట్టుకుంటున్నారో, ఏ శరీరానికి ఏవి కావాలనుకుంటారో అవే సత్యం అనుకుంటారు. ఈ శరీరమే నేదనే భ్రాంతులు పడిపోతుంటారు. కనుక పోయిన తర్వాత శరీరమే నేను అనుకుంటున్నాడుగా మరొక శరీరం వస్తుంది కర్మలతో. కనుక ఎవరైతే శరీరం నేను అనుకుంటారో వారికి శరీరములు వచ్చును, అంతే. ఏ భావం ఉంటుందో ఆ భావం వస్తుంది. కనుక ఈ కర్మతో ఉన్న శరీరం పోతే ఈ భావన వల్ల కర్మ వల్ల మరో శరీరం వస్తుంది. ఇదే అచ్చపు చీకటి. ఇందులో పడ్డవాళ్ళు ఏం చేస్తారు? ఇవి పోగు చేసుకోవడానికి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులు అలా తిరుగుతుంటారయ్యా అన్నాడు ఇక్కడ. అలా తిరుగుతున్న ఈ అచ్చపు చీకటి నుంచి అంతః మోహ ప్రాగ్భారం ఉచ్చాటయన్నన్నాడు మహానుభావుడు భర్తృహరి కూడా. అంత భయంకరమైన చీకటి ఎప్పటి నుంచి ఉందో, ఏదో 10 ఏళ్ల నుంచి చీకటి ఉందని చెప్పడానికి లేదుట. అసలు వీడు ఎన్నో జన్మల నుంచి చీకట్లోనే పుడుతున్నాడు, చీకట్లోనే పెరుగుతున్నాడు, చీకట్లోనే చస్తున్నాడు. అందుకే వెలుగు గురించి ఉపన్యాసం వస్తే నిద్ర వస్తుంది వాడికి. ఎందుకు వెలుగు గురించి చెప్తే కోపం కూడా. అంత చీకటి అలవాటైపోయిన వాడికి ఒక వెలుగుంది అని చెప్పిన ఆనదు. ఎందుకంటే మనకి చీకటి అలవాటైనట్టు వెలుగు అలవాటు కాలేదు కనుక వెలుగు గురించి చెప్తే ఆనదు, రుచించదు కూడా. అంతే కదా. ఊహించుకుందాం, కొన్ని జనరేషన్స్ నుంచి ఒక కటిక చీట గుహలో పుడుతూ అందులోనే పెరుగుతూ అందులో చచ్చిపోతున్నారు. అక్కడ కొన్ని జనరేషన్స్ తర్వాత ఒక పిల్లాడు పుట్టాడు. వాడు ఒకరోజు ఎందుకో తెలియదు గుహ నుంచి బయటకు వచ్చాడు. అబ్బా, ఇంత లోకం బయట ఉందా, ఇంత వెలుగుందా అని లోపలికి వచ్చి, మనం ఈ చీకట్లో తెలియక తరతరాల నుంచి మగ్గిపోతున్నాం,
బయట ఎంత అందమైన వెలుగు, ఎంత అందమైన ప్రపంచం ఉంది తెలుసా అంటే వీడికి పిచ్చెక్కిందా ఏమిటి? ఏం పెద్దవాళ్ళం ఇన్నాళ్ళ నుంచి ఉంటున్నాం, ఈ చీకటి తప్ప మరొకట్లేదు, వీడు ఎవడో బయలుదేరొచ్చాడు ఇప్పుడు చెప్పడానికి అని అనరు. అలాగే జ్ఞానిని చూసి అజ్ఞానులు కూడా అలాగే మాట్లాడతారు. ప్రహ్లాదుడిని చూసి హిరణ్యకశిపుడు కూడా అలాగే మాట్లాడాడు. అందుకే మీరందరూ అచ్చప చీకట్లో పడి కొట్టుకుపోవడమే కాదు, వీడు పెద్ద తయారు వచ్చాడు, మా తాత ఇలాగే చేశాడు, మా ముత్తాత ఇలాగే చేశాడంటే మీరందరూ అలాగే గుడ్డివాడి వెనకాల గుడ్డివాడు నడుస్తున్నట్టు నడిచేరయ్యా అని చెప్పాడు పిల్లాడు. ఎంత ధైర్యంగా కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువున్ కానని భంగి అని చెప్పాడే లేదా? కనుక అచ్చప చీకటి పోవాలంటే ఏం చేయాలని, అది కూడా చీకటి పోవాలని ఏం చేయాలని ఆలోచించేవాడేవాడు వెలుగు గురించి తెలిసినవాడు ఆలోచించాలి. లేకపోతే ఇంకెవడు ఆలోచిస్తాడు? చీకట్లో వాడు ఆలోచించడు. అయ్యో వీళ్ళు ఇలా మగ్గిపోతున్నారు, వీళ్ళు బాగుపడాలి, ఏం చేయాలని ఆలోచించట ఒక ఆయన. ఆలోచించిన దానికి పరిష్కారంగా తపస్సు చేశాడు. ఎవడయ్యా అంటే తమసస్తస్య నాశార్థం నోపాయమధిజిగ్మివాన్ తపశ్చచార విపులం లోకకర్త పితామహ. ముందు వచ్చిన బ్రహ్మదేవుడు వీళ్ళందరూ ఎలా తరిస్తారు, వీరికి వెలుగు ఎలాగివ్వాలని ఈ లోపల దేహజ తిమిరం పోగొట్టడానికై ఆయన తపస్సు చేస్తే అప్పుడు ఆయనకు కూడా కారణమైన పరమాత్మ ఒక వెలుగునిచ్చేట. ఆ వెలుగే చరతస్థు సముద్భూతా వేదా సాంగా సహోత్తరా. ఆ వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగు పేరే వేదము. వేదము చీకటి నుంచి బయటపెట్టే వెలుగు, చీకటిని పోగొట్టే వెలుగు. అందుకే తమసోమ జ్యోతిర్గమయ. అవిద్య రూపమైన చీకటి నుంచి జ్ఞానరూపమైన కాంతి మనకు కావాలి. తత్కాంతి స్వరూపమే వేదం. వేదం ఒక్కటే కాదు, వేదముతో పాటే వేదాంగములు వచ్చాయి. ఇది ఒక రహస్యం, ఇది ఉపనిషత్తుల్లో కనబడుతుంది. పురాణములు కూడా వేదముతో పాటు వచ్చినవే, అది తర్వాత ఎవరు రాయలేదు. అందుకే ఇక్కడ వేదాహ సాంగాహ సహోత్తరాహ. వేదములకు అంగములు ఏమిటి అంటే ధర్మశాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, ఇవన్నీ కూడా శిక్షా వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిషములు, కల్పము, ఇవన్నీ వేదములకు సాంగోపాంగములు. ఇవన్నీ ఏకకాలంలో వచ్చేట. అందుకే పురాణాల్లో ఒక చోట ఒక మాట ఉంటుంది, బ్రహ్మదేవుడు ముందు పురాణాలను ఊహించుకున్నట్ట, నోటు నుంచి బయటకు వచ్చింది వేదంట మొదట. కనుక మొదట వేదం వచ్చింది అంటున్నాం, కానీ వేదం కంటే ముందు లోపల పురాణం ఉంది. పురాణం అంటే అర్థం ఏమిటి? తాను ఇప్పుడు ఈ సృష్టి చేయబోతున్నాడు, పూర్వకల్పముల్లో జరిగినవన్నీ మనసులో తలుచుకున్నాడు, అది పురాణం అంటే. కానీ మొదట ఏం రచన జరిగింది? మనస్సులో రచన పురాణమే. తర్వాత భగవత్ స్వరూపమైన శబ్దరూపమైన వేదం వెలుకొచ్చింది. కనుక రెండిటికి ఏమీ విరుద్ధం లేదు అని చెప్తూ వేదాక సాంగాక సహోత్తరాహ ఇది తీసుకుని ఆనందపడిపోయాడు బ్రహ్మదేవుడు. అయ్యా, దేహజమైన చీకటి పోవడానికి కావలసిన వెలుగు ముద్ద నాకు దొరికింది అని మురిసిపోయి బ్రహ్మ లోకానాం హితకామ్యయా దేహజం తత్తమో ఘోరం వేదేరైవ వినాశితం. వేదై ఏవ వినాశితం దేహజం తమో ఘోరం. ఆ దేహజమైనటువంటి ఘోర తమస్సు పోవడానికై వేదమే పరిష్కారము అని తెలుసుకుని దానిని అందించాడు, ఋషులకు అందించాడు. వాళ్ళకు అందిస్తే వాళ్ళు జాగ్రత్తగా లోకానికి అందిస్తారు. అందుకే పరమాత్మ బ్రహ్మదేవుడికి ప్రసాదించిన వేద విజ్ఞానాన్ని తపస్సు చేత అందుకున్నవారు ఋషులు, మనకు అందించినవారు ఋషులు. అందుకే మన ధర్మము ఆర్షధర్మము ఋషులు ఇచ్చారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటా వేదం వల్ల వచ్చిన వెలుగు? అది చెప్తున్నాడు. కార్య అకార్యమిదంచేతి వాచ్య అవాచ్యమిదం త్వితి యది చేన్నభవోల్లోకే శృతం చారిత్రదైశికం పశుభిర్నిర్విశేషంతో చేష్టంతే మానుషాపి. ఇందులో కార్య అకార్యములు, ఇది చెయ్యవచ్చు, ఇది చెయ్యకూడదు, ఇలా మాట్లాడవచ్చు, ఇలా మాట్లాడకూడదు అని ప్రవర్తనను ఉద్దేశించి చెప్పే వేదమే లేకపోతే ఈ లోకంలో మనుష్యులందరూ పశువుల్లాగే ప్రవర్తించేవారు. అంటే మొదటి మర్యాదలు వేదమే ఏర్పరిచింది. తల్లి, తండ్రి, పిల్లలు, అన్నదమ్ముళ్ళు, అప్పచెల్లెళ్ళు వాళ్ళు ఎలా ఉండాలి, గురువులు ఎలా ఉండాలి, ఇది లేకపోతే పశువులకి ఏమీ తీసిపోకుండా వావి వరుసలు లేకుండా తిరిగేవారే కదా. కనుక ఇటువంటి ఇది కర్తవ్యం, ఇది అకర్తవ్యం, ఇది వాచ్యం, ఇది అవాచ్యం అని చెప్పేటటువంటి వేదం అనే వెలుగు మొదట ఆవిష్కరింపబడింది. దాని నుంచి ఆధారం చేసుకుని జీవులు చీకటి నుంచి బయటపడడానికి కావలసిన ప్రక్రియలన్నీ ఇచ్చారు. అవేమిటంటే యజ్ఞాదీనాం సమారంభ. యజ్ఞాది సత్కర్మలు చేసి మానవత్వం నుంచి దివ్యత్వం ఎదగడానికి, దేవతల అనుగ్రహం పొందడానికి, యజ్ఞముల ఫలముతో అద్భుతమైనటువంటి అర్థవంతమైన జీవితం గడపడానికి వేదమే కదా ఆధారం. కానీ యజ్ఞ విజ్ఞానాన్ని ఇచ్చింది అది. అందుకే లోకస్థితిహేతువే వేదము. లోక సంధారణం తస్మాశ్రుతమిత్య విధారయ.
అంతేకాదు సృష్టిలో గొప్ప వస్తువు ఏంటో తెలుసా? అన్నిటికంటే జ్ఞానమే గొప్ప వస్తువు. జ్ఞానం అన్నిటికంటే గొప్ప, ప్రతి వాళ్ళు ఒప్పుకుంటాం అది. జ్ఞానమును మళ్ళీ వస్తు జ్ఞానం దగ్గర నుంచి మొదలుకొని ధర్మజ్ఞానము, ఆత్మజ్ఞానం వరకు వస్తున్నది. వస్తు జ్ఞానం అంటే భౌతిక జ్ఞానం, దాని తర్వాత ధర్మమేదో అధర్మమేదో తెలియడం ధార్మిక జ్ఞానం, దాని తర్వాత నీ స్వస్వరూపం తెలియడం ఆత్మజ్ఞానం. 3 రకాల జ్ఞానములు గొప్పవే. వ్యవహార జీవితంలో మొదటిది ఉండాలి. పరమార్థం వైపు వెళ్ళే జీవితంలో ధర్మజ్ఞానం అవసరం. పరమార్థం పొందడానికి పనికొచ్చేది ఆత్మజ్ఞానమే. కనుక జ్ఞానం, ఈ 3 రకాల జ్ఞానాలు వేదము నుంచి అందుతూ ఉన్నాయి అని చెప్తూ, వేదాన్ని గ్రహించిన వాడే ధన్యుడవుతాడు. వేదం రూపంలో వచ్చినటువంటి జ్ఞానంగానే మనకు సోకితే వచ్చే ప్రభావం ఏంటంటే, ఒకసారి మనం చూస్తుంటే ఆకాశంలో దట్టంగా మబ్బులు పట్టి ఉంటాయి, ఒక పెద్ద వాయువు వీస్తుంది, అన్ని మబ్బులు చెదిరిపోతుంటాయి. అలాగే మన మనస్సు అనే నిర్మలమైన ఆకాశంలో, మనస్సు నిర్మలమా? దుర్భావాలు లేకపోతే మనస్సు గొప్పదే, అవునా కాదు? ఇక్కడ అందుకే ఈ నిర్మలమైన ఆకాశంలో కొన్ని మబ్బులు ఉంటాయట. ఎంత దట్టంగా పడతాయంటే ఇంకా కురిసిపోతాయన్న సమయంలో అంత దట్టంగా ఉంటాయి. ఆ మబ్బుల పేర్లు చెప్తున్నాడు. సరే, ఈ మబ్బులన్నీ తరిమి కొట్టే వాయువు పేరు కూడా చెప్తాడు. ఆ మబ్బులు ఏమిటంటే కామ, క్రోధ, భయ, గర్వ, మోహాది మేఘములు. వీటితో క్రమ్ముకుపోయింది. వాటన్నిటిని చెదరగొట్టే ప్రచండ వాయువు వంటిది వేదజ్ఞానము అన్నాడు ఇక్కడ. అది వీటంటే చెదరగొడుతుంది. కనుక ఆ జ్ఞానం తప్పకుండా చెదరగొడుతుందండి ఇక్కడ అని చెప్తూ, ఇటువంటి జ్ఞానం పొంది ఏ కర్మనైనా చేయాలి. వేదం చెప్పిన కర్మలైనా జ్ఞానంతో చేసినట్లయితే అవి అమోఘ ఫలితాన్ని ఇస్తాయి. జ్ఞానం లేకుండా కర్మలు చేసినట్లయితే అంత గొప్ప ఫలాలు ఇవ్వవు. సరికదా, నిష్ఫలం కూడా అయ్యే అవకాశం ఉంది. అంటే జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అనే విషయాన్ని కూడా చెప్పారు ఇక్కడ. ఇది చాలా విశేషం అని చెప్తూ, కొందరికి పూర్వజన్మలు గుర్తొస్తుంటాయే, దేనివల్ల వస్తాయని అమ్మవారు అడిగారు. చూడండి ప్రశ్న చక్కగా. ఎప్పుడైనా చూసారా పూర్వజన్మలు గుర్తుంచుకున్న వాళ్ళు? అది జన్మలే లేవంటూ 2 మతాలు ప్రపంచమంతా వ్యాపించి హింసలు చేస్తుంటాయి. వాళ్ళ సబ్జెక్ట్లోనే జన్మ లేదు. అందుకే వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యం చేస్తే మా మతంలో పుడతారు అనుకోవడానికి కూడా వీళ్ళని జన్మలేవి. జన్మలే అంగీకరించరు కదా వాళ్ళు. ఇది వచ్చిన దౌర్భాగ్యం. అందుకు సిద్ధపురుషుడు ఉన్నాడు, జన్మలను కూడా అంగీకరించినప్పుడు అది మతం ఎలా అవుతుంది, ధర్మం ఎలా అవుతుంది? ఒకానొక పనికిమాలిన అభిప్రాయం, దాని వెనకాల మూకుమ్మడి ప్రయాణం, అంతే. అవి ఇక్కడ సత్యం అనేది లేదు. ఇక్కడ కర్మఫలమును హేతుబద్ధమైన ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ, కారణకార్య సంబంధం అనే రీజనింగ్ ఫిలాసఫీ కలిగినటువంటి అభిప్రాయమే ధర్మం అవుతుంది. ఆ ధర్మమే ఒక్కటే, అది దాని పేరు సనాతన ధర్మం, దానికి మరొక పేరు హిందూ ధర్మం. లాజికల్ కనెక్షన్. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో పరిశోధనలు వస్తున్నాయి. మీకు తెలుసా? 10,000 కేసులని స్టడీ చేసి నేను పుస్తకం రాస్తున్నా అంటూ ఒక పాశ్చాత్య మానసిక శాస్త్రవేత్త ఈ మధ్య ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాడు. అదేమిటంటే జన్మలు ఉన్నాయని ఒప్పుకున్నాడు అతను ఇక్కడ. దానికి ఆయన అనేక కారణాలు చెప్పాడు. ఎంత కష్టపడ్డాడో, కాస్త మన పురాణ గ్రంథాలు తెలుసుంటే విడిపోయేది. దానికి వెళ్ళవలసినటువంటి లెవెల్స్లో వాళ్ళు ట్రీట్మెంట్లతో ఏవో నానా అవస్థలు పడ్డారు. కొంతమంది ఇలా పుట్టగానే జన్మల గురించి చెప్పిన వాళ్ళు ఇటీవల ఫోటోలతో సహా బయటకు వచ్చాయి. విదేశాల్లో మాట్లాడుతున్న తీరులోనే తాను భార్యాభర్తల గురించి కూడా మాట్లాడుతున్న పిల్లాడు ఏమిటా అని ఆలోచిస్తుంటే, ఒక ఊర్లో ఫలానా ఇంట్లో నా భార్య ఎప్పటికి ఉందని చెప్పేట చిన్న పిల్లాడు. వీళ్ళు వెతుక్కుని వెళితే వృద్ధురాలు అని ఒక ఆమె కనబడింది. పేరు కూడా చెప్పాడు తాను అప్పుడే జన్మలో ఏమిటో అని. కానీ అప్పుడు నీ జన్మలో భర్తను కానీ ఇప్పుడు భర్తను అనడానికి లేదు. శరీరం మారిపోయింది చూసారా? దీన్ని బట్టి భగవంతుడి జ్ఞాపకం పెట్టకపోవడం కూడా ఒక అదృష్టమే. లేదా మహాప్రమాదం. జన్మలు గుర్తుంటే మహాప్రమాదం. ఒక్కొక్కప్పుడు జన్మలు గుర్తుంటే వీధిలో వెళ్ళిపోతూ కుక్కను కూడా బాబా అని పిలవాల్సి రావచ్చు. గద్దెమలు బావేమో. కనుక జ్ఞాపకం పెట్టకపోవడమే బెటర్ అండి. ఏదో ఒక జన్మదైతే పోనీ కొంత అవస్థ పడవచ్చు. అనేక జన్మల నుంచి కొంచెం తీసుకొస్తే కన్ఫ్యూజన్, లెక్కలేంత కన్ఫ్యూజన్. ఎందుకంటే మన బుర్ర అలాంటిదంటే ఎక్కువ జ్ఞాపకాలు పెట్టుకోవడం కూడా శక్తి లేదు దీనికి. అదొక బాధ. నిన్న జన్నది ఇవాళే మర్చిపోవడం ఒక అదృష్టమే. ప్రవచనం మర్చిపోతే మాత్రం ప్రమాదమే. తర్వాత బ్రతుకులకు పనికొస్తాయి కదా. సరే విషయం ఇక్కడ వీటి ఎలాగొస్తాయి, గర్జన్మల జ్ఞానాలు ఎందుకు వస్తాయి? చాలా అద్భుతమైన సమాధానం రీజనింగ్తో చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఎవరికి వస్తాయో చెప్తున్నాడు. ఏ మృతా సహసామర్త్యా జాయంతే సహసా పునః తేషాం పౌరాణికోభ్యాస కంచిత్ కాలం హి తిష్టతి. అద్భుతమైన మాట ఇక్కడ. ఎవడైనా హఠాత్తుగా పోయాడు అనుకోండి, పోయి మళ్ళీ వెంటనే పుడితే వాడు కొన్ని కర్మలు బట్టి ఇది అయిన వెంటనే పలానా జన్మని ముందే ఫిక్స్ అయిపోతుంది. మన పురాణాల్లో ఒక చోట కనబడుతుంది, 7 జన్మలు ఈ జన్మలు వస్తాయి, ఒక్కొక్క జన్మ ఒక్కొక్క జంతువు చెప్పున 7 జన్మలు వస్తాయి. ఈ రాజుగారి కూడా కథ ఉంది విష్ణు పురాణంలో. అంటే ఆ 7 జన్మలు ఫిక్స్ అయిపోయింది ముందే.
దాన్ని తొలగించుకునే కర్మలేమి వీడి జన్మలు చేయలేదు. ఇక్కడ వచ్చేస్తాయి, ఫిక్స్ అయిపోతాయి, నెక్స్ట్ అలా ఉంటాయి కొంతమందికి జన్మలు వెంటనే. కానీ ఇక్కడ పుట్టగానే అక్కడక్కడ మాతృగర్భంలో పడ్డం కనబడుతుంది. ఇవన్నీ రహస్యాలు. అలాగెవరైతే ఇలాగా హఠాత్తుగా పోయి మళ్ళీ ఇంకోచోట వెంటనే పుడతారో, అందుకే సహసామర్త్యాహ మృతాహ జాయంతే సహసాహ పునః, మళ్ళీ పుడతారో వెంటనే పుట్టిన వాళ్ళకి కొంతకాలం జన్మాంతర స్మృతి ఉంటుందన్నాడు ఇక్కడ. అంటే వాళ్ళు కొద్ది కాలం మెమరీ ఉంటుంది, మరి కొంచెం ఎదిగిపోయారు అనుకోండి పోతుంది. అంటే మనం ఎదుగుతున్న కొద్దీ ఈ శరీరంతో ఉన్న జ్ఞాపకాలే ఉంటాయి. అందుకే ఇందుకు చెప్పుకున్నాం, పుట్టిన తర్వాత ఈ శరీరాన్ని అంటే ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో కూడా పూర్వజన్మకు అనుసరించిన వాసనలు ఉంటాయి, ఇది కూడా పట్టుకోవాల్సినవి. కానీ కొందరు వాసనలు మాత్రమే కాకుండా జ్ఞాపకం ఉంటుంది. జ్ఞాపకం వేరు, వాసన వేరు, కర్మ వేరు. కర్మ ఈ జన్మలో ఈ బ్రెయిన్తో అయితే జ్ఞాపక రూపంలో ఉంటుంది. కానీ అన్ని జ్ఞాపకాలు ఉండవు, అన్ని కర్మలు, అది కూడా కర్మ. అన్ని కర్మలు జ్ఞాపకం ఉండవు, అదో కర్మ అని చెప్పుకున్నాం ఇక్కడ. కొన్ని కర్మ జ్ఞాపకాలు ఉంటాయి. ఈ పుర్రు గనక మళ్ళీ జన్మలో ఈ పుర్రు ఉండదు, జ్ఞాపకం పెట్టుకునే మెమరీ సెల్స్ ఉన్నటువంటి బ్రెయిన్ కాదు అది, అప్పుడు వేరేది వచ్చింది కదా, అప్పుడు ఉండేది వాసన. ఇది అలాంటిది కర్పూరం బిళ్ళనో ఇంగువనో ఒక వస్త్రానికి కట్టేసి కొన్నాళ్ళు ఇంగువ తీసేస్తే వాసన మిగిలిపోతుంది. అలాగే కర్మ జ్ఞాపకమై వాసనగా మిగిలిపోతుంది. అది తర్వాత జన్మలో క్యారీ ఆన్ చేసుకుంటాం. వాసనగా ఉంటుంది కానీ జ్ఞాపకం కాదు, అది వాసనే. ఆ వాసనలు ప్రేరేపిస్తుంది. అది ఎందుకు మనల్ని ఈ జన్మ అది చెయ్యాలని అటు చూడాలనేది వాసన, అది వాసన ప్రేరేపిస్తుంది. ఇక చూస్తే జ్ఞాపకం అంటామా, వెంటనే జరిగింది కనుక ఈ జన్మలోకి వచ్చాడు కనుక కొద్ది కాలం వరకు జ్ఞాపకం ఉండవచ్చు. అది కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఉంటుంది చెప్పలేం. ఇంకా వాడి దగ్గరికి వెళ్ళి నీ పూర్వజన్మ చెప్పే కదా, నా పూర్వజన్మ చెప్పు, ఇంకా వాడికి దుకాణం పెట్టేయడం, ఇవన్నీ మనం అవేవో మిరాకిల్స్ అని చుట్టూ తిరగడానికి లేదు. ఇది కూడా పాసిబిలిటీ ఉంది, ఇది చెప్పాడు. అందరికీ కూడా కాదు, కొందరికి ఉంటుంది. కొంతమంది ఇలా పూర్వజన్మ వాసనలతో బోధ కలిగి జన్మిస్తారు. వాళ్ళు ఎదగడం అవుతున్న కొద్దీ ఒక కళలాగా అది అదృశ్యం అయిపోతూ ఉంటుంది. ఇది చెప్పినటువంటి విషయం. కొంతమంది ఉంటారండి, జాతస్మృతి అనేది వరంగా పొందిన వాళ్ళు కొందరు ఉంటారు. వరం, దానివల్ల ఈ జన్మలో హెచ్చరికగా ఉంటాం. ఇలా పొందిన వాళ్ళు ఎవరంటే భరతుడు. భరతుడు అంటే రామసోదరుడు కాదు, వృషభుడైన యోగి యొక్క పుత్రుడు. అతడు గొప్ప రాజు, కానీ చిట్ట చివరికి అన్నీ సన్యసించి వానప్రస్థానానికి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు ఒకసారి ప్రమాదవశాత్తు కనబడ్డ ఒక లేడీ పిల్లని పెంచుతూ దాని గురించే స్మరిస్తూ ప్రాణాలు వదిలిపెట్టాడు. చివరికి దేని గురించి స్మరించాడో అదే జన్మ వచ్చింది అతడికి, లేడీ జన్మగా పుట్టాడు. కానీ ఆ లేడీ జన్మలో తన పూర్వజన్మ స్మృతి వచ్చిందిట. అది వరం. ఆ వరం రావడం వల్ల ఏమనుకున్నానంటే, ఏ విషయంతో నేను ఇంత మోహం పెట్టుకుంటే ఉత్తమ స్థితి నుంచి పతనమైపోతాం. ఎంత గొప్ప రాజజన్మ, జ్ఞానజన్మ, తపజన్మ వచ్చి కూడా ఒక్క వాసన వల్ల నేను ఇలా పుట్టేనే అనుకుని ఇంకా ఆ జన్మలో ఎక్కువ సంఘం పెంచుకోకుండా ఇదివరకు ఏ నదీ తీరం దగ్గర తపస్సు చేసుకుని అక్కడే తిరుగుతూ ఆ శరీరం త్యజించేసిన తర్వాత ఒక మహావేదవేత్తల కుటుంబంలో పుట్టి గొప్ప బ్రహ్మజ్ఞానిగా పుట్టాడు. పుట్టి దేనికి అంటకుండా ఉండి అవధూతయ్యే ఆ జన్మలో ముక్తి పొందిపోయాడు. ఇది జడభరతోపాఖ్యానం చూసారా. ఇలాంటప్పుడు జాతస్మృతి అనేది ఇక్కడ కనబడుతుంది. అలాంటి పాత్రలు కొంతమంది మహానుభావులు ఉంటారు. మొదట మామూలు జీవితం గడిచిపోతూ ఉంటుంది, తర్వాత ఏదో తన పూర్వ తపఫలంగా ఈ జన్మలో ఒక ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణతో భగవత్ సాక్షాత్కారం ఏదో కలుగుతుంది. వాళ్ళు చూస్తున్న ప్రతి జీవికి వెనకాల ఈ కర్మ అనుభవించడానికి ఎన్ని వందల జన్మల క్రితం నాటి కర్మ కారణమో చెప్పగలిగే వాళ్ళు నేటిగా ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఉంటారు, మహాత్ములు ఉంటారు, యోగులు. అలా వస్తాయి. అవి జాతస్మృతులు. తమ యొక్క జన్మ పూర్వజన్మలు చెప్పడమే కాకుండా కొంచెం ధ్యాన దృష్టిలోకి వెళితే వాళ్ళు వాళ్ళ జన్మలకు కూడా వెళ్ళగలిగిన యోగులు ఉంటారు. అవి యోగం వల్ల వాటి వల్ల వస్తే గత జన్మల యోగాల వల్ల కూడా ఈ జన్మలో వచ్చే అవకాశం ఉండవచ్చు. కానీ ఇవి కొద్ది మాత్రమే. మళ్ళీ ఇవి అడ్డంగా తీసుకుని నీ జాతకం చెప్తా, నీ జన్మలు చెప్తాను వాడు బయలుదేరి దుకాణాలు పెడితే వాటికి లొంగిపోవద్దు. ఎన్ని జన్మలు ఎత్తిన సార్థకం ఏముంది, అవన్నీ తెలుసుకుని ఏం చేస్తాం, ఇవే ఏడుపు అప్పుడు కూడా. కనుక మళ్ళీ అవి రాకుండా ఏం చేయాలో జాగ్రత్త పడాలే తప్ప పూర్వజన్మలో రాజునా, పూర్వజన్మలో బిచ్చగాడినా అంటే నువ్వు పూర్వజన్మలో కుక్కమంటే మళ్ళీ ఏడుస్తాం. ఎందుకు అడగడం ఎందుకు, తిట్టించుకోవడం ఎందుకు చెప్పండి ఇక్కడ. కనుక వాడి జోలికి వెళ్లకుండా ఉన్న జన్మ సార్థకం చేసుకుంటే సరిపోతుంటుంది. కానీ ఇలాంటి ఉంటాయని తెలుసుకోవడం దేనికి అంటే, ఇది ఒక్కటే కాదు నా యొక్క తొడుగు, ఇలాంటివి ఎన్నెత్తాను అని తెలుసుకోవడానికి, జాగ్రత్త పడడానికి మాత్రమే ఇవన్నీ పనికొస్తూ ఉంటాయి. సరే, మరికొన్ని చోట్ల ఇది అరుదుగా జరుగుతుంది. కానీ విన్నాను నేను కూడా. ఆవిడ విన్నానా, ఆవిడకి తెలిసిందేముంది అంటుంది. కొంతమంది పోయారు అనుకుంటూ ఉంటాం, కొంతసేపటికి లేచి కూర్చుంటారు.
అంటే రేర్ కేసెస్ అండి. ఈ మాటకి జాతస్మృతి ఇందాక చెప్పింది అది రేర్ కేసే. అందరికీ గర్జనలు గుర్తుంటాయా? అది ఉండవు. రేర్ కేసెస్ కూడా చెప్పేస్తున్నారు ఇక్కడ. ఎలాగ మళ్ళీ ఇలా పోయి అలా వచ్చేస్తారు శరీరంలోకి, అప్పుడే పోయాడని మురిసిపోతూ ఎత్తబోతూ ఉంటే వాళ్ళు లేచి కూర్చుంటాడు. ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. దేనివల్ల అంటే దీనికి అద్భుతమైన విషయం చెప్తున్నాడు. ఏం లేదు, ప్రాణైర్వియుజ్యమానానాం బహుత్వాత్ ప్రాణినాంక్షయే వహంతతే క్వచిన్మోహాత్ అన్యం మర్త్యంతు ధార్మికా నిర్వికారగ్మి తత్సర్వం యమో వేద కృతాకృతం. ఒక్కొక్కప్పుడు ఈ పెద్ద ప్రపంచం కదా, అనేక రకాల వాళ్ళు ఉంటారు. పోలికలు కూడా ఇంచుమించు దగ్గర ఉన్న వాళ్ళు ఉంటారు. పేర్లు కూడా ఒకే పేరుతో చాలామంది ఉంటారు, లక్షల మంది ఉంటారు. అందుకే ఫలానా వాడు ఫలానా ఊర్లో ఉన్నాడు తీసుకురా అన్నప్పుడు ఆ కింకర్లు పొరపాటున అదే పేరున్నవాడిని గుడి తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ అది ఇక్కడ చెప్పాడు. క్వచిన్ మోహాత్ అన్యం మర్త్యంతు, చచ్చిన ఇంకోటి పట్టుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత పైన యముడు చూసి అర్రే నేను చెప్పింది వీడు కాదురు బాబు, వాళ్ళిద్దరి పేర్లు ఒకటి కావచ్చు కానీ వాడు వేరు వీడు వేరు అంటే నీకు చెప్పిన వీధి కూడా అదే అంటాడు. వీధి కానీ డోర్ నెంబర్ సరిగ్గా చూసుకోలేదు అని చెప్తారు. ఇక్కడ ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడైతే ఎక్కువ హాస్పిటల్స్లోనే కనుక ఆ బెడ్ కాదు ఈ బెడ్, ఆ రూమ్ కాదు ఈ రూము, ఆ ఐసీయూ కాదు ఈ ఐసీయూ అని కూడా చెప్పచ్చు ఇక్కడ. అప్పుడు మళ్ళీ సవరించుకొని వాడిని తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ లోపల కానీ వాడిని తగలెట్టేస్తే ఇంకా వాళ్ళ బాధలు ఉంటాయి, చాలా బాకీ పడిపోతారు. కానీ అదృష్టవశాత్తు అలా జరగట, అంత వేగంగా మళ్ళీ తేవడం జరగదు. అందుకే దానికి కొంచెం టైం పెట్టుకుంటారు, గ్యాప్. వెంటనే తగలెట్టే అవకాశం లేకుండా జాగ్రత్తలు ఇత్యాదులని చూసుకుంటారు వాళ్ళు మొత్తానికి. అయితే ఈ కన్ఫ్యూజన్ ఎవరికి ఉంటుంది? కింకరులకు మాత్రమే ఉంటుంది కానీ యముడికి ఉండదు అన్నాడు ఇక్కడ. యముడికి పూర్తి క్లారిటీ ఉంటుంది దానికి. అందుకే నిర్వికారం మీ తత్సర్వం యమో వేద కృతాకృతం. యముడికి ఒక్కడికి తెలిసిన కాలస్వరూపుడు యముడికి ఎవడేమిటో. కనుక వీళ్ళు ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు అలాగే రెగ్యులర్గా చేయలేండి వీళ్ళకి. అప్పుడప్పుడు ఏదో డాటా కన్ఫ్యూజన్, దాన్ని యముడు మాత్రం తెలుసుకుంటాడు. ఇది చెప్తున్నారు. కానీ కొంత సంయమ నైపుణ్యాన్ని పొంది కూడా మళ్ళీ భూలోకానికి వస్తుంటాయి. ఇలాంటివి అప్పుడప్పుడు ఎందుకు జరుగుతుంటాయంటే ప్రజల్లో ఆస్తికత అనేది నిలబడడం కోసం. కొన్ని మహిమలు కానీ ఇలాంటివి కానీ ఆస్తికత కోసమే తెలుసుకోవాలి మహిమలు. అంతగా మిరాకిల్స్ అని చెప్పి దాని చుట్టూ భజన చేయడానికి కాదు. నువ్వు అనుకుంటున్న ఈ శరీరాదులకు అతీతమైన ఒకానొక ప్రకృతి ఉన్నది అన్న విషయం తెలుసుకుంటే ఆస్తికత ముందే ఏర్పడుతుంది. దాని తర్వాత ధార్మికత, పాపపుణ్య విచారణ, మోక్షము ఇవన్నీ తర్వాత తెలుసుకోవచ్చు. స్వప్నాల గురించి అడిగిందండి అమ్మవారు. స్వప్న విచారణ గురించి కూడా చెప్తుంటాడు. స్వప్నం అంతా మనఃకల్పనం, ఇదొక్కటి తెలుసుకో. మనస్సే స్వప్నాన్ని తయారు చేస్తుంది. ఇంత స్వప్నం మనస్సే చేస్తుంది. స్వప్నంలో వీడు పరిగెడుతుంటాడు, వాడు వెనక వాడు కత్తి పట్టుకొస్తూ ఉంటాడు, ఈ లోపల మరొకడు రక్షిస్తాడు. ఆ వెంటబడుతున్న వాడిని మనస్సే సృష్టించింది, పరిగెడుతున్న వాడిని మనస్సే సృష్టించింది, రక్షించేవాడిని మనస్సు సృష్టించింది. మూడు మనస్సు కల్పిత పాత్రలే. ఆఖరికి వెంటబడుతున్న వాడి చేతిలో కత్తిని కూడా మనస్సే సృష్టించింది. ఏదో లేకపోతే బయట నుంచి ఎత్తిన ఒక మెటీరియల్ బయటది కాదు, కానీ మనకు కల్పితమే. ఈ మనస్సు కూడా తన యొక్క వాసనలు బట్టి కల్పించుకుంటూ ఉంటుంది. ఆ కల్పించుకున్నప్పుడు ఒక్కొక్కప్పుడు దేహాదులకు అతీతమే. ఒక్కొక్కప్పుడు మనస్సు దేహాదులతో బంధింపబడ్డప్పటికీ కూడా మనశ్శక్తి చాలా విశేషమైనది. అందుకే ఒక్కొక్కప్పుడు భవిష్యత్తుని గతాన్ని కూడా చెప్పగలిగిన శక్తి ఒక్కొక్కప్పుడు కొన్ని స్వప్నాల్లో సూచనలుగా కనబడతాయి. అంతవరకే. అంతే కళలను ఎల్లెచ్చేస్తూ నేను నా కళ వచ్చింది ఏమంటారు అంటే మళ్ళీ కళల శాస్త్రం చాలా ఉంది. దానిలో కూడా రకరకాల సూచనలు ఇవన్నీ కూడా మనస్సుకి ఏర్పడినటువంటి పూర్వ సంస్కారములు బట్టే, ఇప్పటి జీవితంలో వచ్చే ఏర్పాట్లు బట్టి, శరీరంలో వచ్చే వాతపిత్త కఫ ప్రకోపాలు బట్టి కళ్ళు వస్తాయట. శరీరంలో వాతపిత్త కఫ ప్రకోపాలు ఏర్పడినప్పుడే ఒక్కసారి నీటిలో దూకుతున్నట్టు, కొండ మించి జారిపోతున్నట్టు, వీడికి ఏమీ అయిపోతుందని ఏం కాదు. కడుపు ఒకసారి చెక్ చేసుకుంటే సారంత ఇక్కడ. అలాగా అవి మన శరీరంలో ఉన్న రోగాలు బట్టి కూడా మనసు చెప్తూ ఉంటుంది. ఈ విషయాలు చెప్పాడు ఇక్కడ. పైగా మరొక్కటి ప్రధానంగా వివరిస్తూ 3 గుణాల వల్లనే మంచి చెడులు జరుగుతుంటాయి. దాన్ని బట్టి ఆ 3 గుణాల వల్ల ఏర్పడే మంచి చెడ్డల్ని జీవుడు అనుభవిస్తుంటాడు. కనుక కర్త ఎవడు? ఆత్మయా? కాదు, 3 గుణాల వల్ల ఏర్పడుతుంటాయి. 3 గుణములు, వాటిని త్రిగుణములు అంటారు. సత్వరజస్తమో గుణాల వల్ల కర్మలు మొదలైనవి ఏర్పడుతుంటాయి. ఇది తెలుసుకోవాల్సినటువంటి విశేషం ఇక్కడ ప్రధానంగా చెప్తున్నది ఇక్కడ. అయితే ఇక్కడ ఆత్మకేది అంటనప్పుడు సుఖదుఖాలు ఎవరికి అది చెప్తున్నాడు. కానీ దానికి ముందు పునాదిగా శరీరము జీవుడు వేరు చేసి చెప్పడం, ఆ జీవుడుకున్న సంస్కారములు, గర్జన్మ వాసనలు ఇవన్నీ చెప్తూ ప్రధానంగా చెప్తున్నది కర్మ పూర్వం చేసింది ఇప్పుడు వస్తోంది ఫలితాన్ని కంటే దానికి దైవం అని పేరు. ఇదివరకుడు చేసిన కర్మ ఇప్పుడు ఫల రూపంలో వస్తుంది, దాని పేరు దైవం. దైవం అంటే దేవుడు, భగవంతుడు అన్ని చోట్ల తీసుకోవడానికి లేదు. దైవం అంటే అర్థం
దైవం దిష్టం భాగధేయం అదృష్టం అని అమరం మనకు చెప్తున్నది ఇక్కడ. అంటే అదృష్టము, భాగధేయము, దిష్టము, దైవము ఇవన్నీ పర్యాయ పదాలండి ఇక్కడ. కనుక దైవం లేదా అదృష్టం. ఇప్పుడు మనం చేసేది కర్మ అనుకుందాం. ఆ దైవం మాత్రం కర్మ కాదు. ఇదివరకు చేసిన కర్మ ఫల రూపంలో వచ్చే ముందు మనం దైవం అన్నాం దాన్ని. ఇప్పుడు చేస్తున్న దాన్ని కర్మ అనుకుందాం. దైవం గొప్పదా, కర్మ గొప్పదా? ఎందుకంటే ఒక్కొక్కప్పుడు మన కర్మ మనం చేసిన ఫలితం కనబడదు, ఒక్కొక్కప్పుడు చేయకపోయినా ఫలితం కనిపిస్తుంది. ఏమిటి అంటే అప్పుడు కర్మకు ఫలితం కనబడకుండా చేసేది, తర్వాత ఫలితం వచ్చేటట్టు చేసేది దైవం ఒకటి ఉంది. దైవం ఉన్నప్పుడు మన కర్మ ఏమిటి? అందుకే రెండూ ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. ప్రయత్నము, దైవము. ఇప్పుడు చేసే ప్రయత్నం పేరు ఉద్యోగం. ఏమిటి? ఉద్యోగం. జాబ్ చేయడం కాదు, ఉద్యోగం అంటే ప్రయత్నం. ప్రయత్నం అనేది జీవుడి స్వభావం, వాడు చేస్తాడు. అందుకని కర్మ ఎలా ఉందో అలా వస్తుంది లేవు నూరుకుంటాడా? ప్రయత్నిస్తాడు. అంటే జీవుడి లక్షణం ఏమిటి? ఉద్యోగం. ఈ మాటే ఉద్యోగం పురుష లక్షణం అనే మాటలో వచ్చిందండి. ఇది తెలియక మగాడు ఉద్యోగం చేయాలి అని ఎవడో చెప్పడం ఉంటే ఆడవాడు చేయకూడదు అని వీడు బయలుదేరిపోవడం. అసలు మాటకు మాత్రం అర్థం ఇది. జీవుడైన వాడి లక్షణము ప్రయత్నించడము. వీడి ప్రయత్నం గొప్పదా, దైవము గొప్పదా? అంటే నీకు నిర్దేశించబడి ఉన్నప్పుడు వస్తుంటే దొరుకుతుందా, లేక నువ్వు ప్రయత్నిస్తే దొరుకుతుందా అన్న మాటకి చెప్పు అంటే రెండూ కలిస్తేనే ఫలితం వస్తుంది. దైవమే చూసుకుంటుంది అనుకోవడానికి లేదు, మానుష ప్రయత్నం కూడా ఉండాలి. రెండూ కలిసి. మానుష ప్రయత్నం విఫలమైందంటే దైవం బలంగా ఉందని తెలుసుకోవాలి. అలాగే ప్రయత్నం బలంగా ఉంటే ఒక్కొక్కప్పుడు దైవాన్ని కూడా దాటి వెళ్ళవచ్చు. అలాగే మార్కండేయుడు మొదలైన వాళ్ళు చేసినది అదే అని చెప్తూ ఉంటే ఉదాహరణ కూడా చెప్తున్నారు ఇక్కడ. నాట్లు వేయడం, తర్వాత పంటలు కొయ్యడం, ఇవి పురుష ప్రయత్నం అనుకుందాం. వర్షాలు పండడం, పురుగు పట్టకుండా పైరు వృద్ధి రావడం, ఇది దైవం అంటారు. కనుక రెండూ జరిగితేనే వ్యవసాయం కదా, ఇది అంతే. కనుక ప్రయత్నము, దైవము రెండూ కూడా. ఫలాన్ని పొందడం అనేది కేవలం దైవం వల్ల కానీ కేవలం పురుష ప్రయత్నం వల్ల కానీ కాదు, రెండూ కలిసినప్పుడే ఫలితము. కేవలం ఫల నిష్పత్తి ఏకేనతో నశక్యతే పౌరుషేణైవ దేవేన యుగపద్గ్రథితం ప్రియే. దీని గురించి మా రామకృష్ణ పరమహంస వారు మంచి ఉదాహరణ చెప్పారండి. కత్తెరతో వస్త్రాన్ని కత్తిరించినప్పుడు దానికి 2 కత్తులు ఉంటాయి కదా, కత్తెరికి ఏది కత్తిరించిందని అడిగాడు ఆయన. ఏం చెప్తాం? 2 కలిస్తేనే కత్తిరింపబడుతుంది. ఇది కూడా అంతేనైనా దైవం మానుషం కలిస్తేనే ఫలం అనేది లభిస్తుంది. అయితే దైవం ఏంటో నీకు తెలియదు, భగవంతుడు ఉపకారం చేశాడు. ఇదివరకు కర్మ ఇచ్చేసో ఫలితం ఎలా వస్తుందో నీకు తెలియదు, లేకపోతే వాటిని తలుచుకుంటూ భయపడుతూ ఉంటారు ఇక్కడ. అంతే కదా. దైవం గురించి నీకు ఎందుకు తెలియజేయలేదంటే నువ్వు దాని గురించి ఆలోచించుకో. కొంతవరకు శాస్త్రం ద్వారా తెలుసుకో. ఫలానా కర్మ చేశాను కనుక ఈ సుఖమో దుఃఖమో ఈ రూపంలో వచ్చిన దైవం, అంతవరకు తెలుసుకో చాలు. నీకు అది తెలియజేయలేదు కనుక నువ్వు నీ ప్రయత్నం మీదే దృష్టి పెట్టాలి. కనుక మానవుడు బుద్ధిపూర్వకంగా చేయవలసింది ప్రయత్నం మాత్రమే. పురుష ప్రయత్నం చేసి తీరాలి, అంతేగాని దైవం అనుకూలించడం మానేయకూడదు. పురుష ప్రయత్నం చేయాలి. ఎంత ప్రయత్నించడం జరగకపోతే దైవం అనుకూలించలేదు అనుకో. ఇది మన పూర్వం మనకి ఈ స్వభావం ఈ జాతికి నేర్పారండి. ఎంత ప్రయత్నించినా జరగకపోతే ప్రారంధం అనేవారంతే. ప్రారంధం అనడం అంటే ఇంకా దాని గురించి ఆలోచించను, నెక్స్ట్ మరో దానిలోకి వెళ్తాను ఆలోచించడం కోసం చెప్పారు. ఇది ఆ ప్రారంధం అనే మాట అంత చక్కగా వాడబడింది. కానీ దైవం అనుకూలించలేదు అంతే. దైవం అనుకూలించలేదు అంటే ఈశ్వరుడు భగవంతుడు వచ్చి అనుకూలించలేదు అని అర్థం. ఇదివరకు ఉన్నటువంటి ప్రారంధవశాత్తు నాకు ఇది అనుకూలించలేదు అనుకో, నీ ప్రయత్నం మానకు. అంత చక్కగా చెప్పాడు ఇక్కడ. ప్రయత్నం చాలా విశేషం సుమా అన్నాడు ఇక్కడ. అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నదంతా కూడా ఈ గుణముల గురించి వర్ణించబోతున్నాడు. త్రిగుణాలు. ఈ త్రిగుణాలతో ఉన్నటువంటిదే మాయ. ఈ మాయ మనస్సు నిండా పట్టేస్తుందిట. కనుక మనస్సు మాయతో కప్పబడినప్పుడు మాయ త్రిగుణాత్మకం. త్రిగుణాలంటే ఏమిటి చెప్పగలమా? సత్వ రజస్తమో గుణములే త్రిగుణములు. కనుక సత్వరజస్తమో గుణాల గురించి మనం ఆలోచిస్తే సత్వం వల్ల కొన్ని లక్షణాలు ఏర్పడతాయి, రజస్సు వల్ల కొన్ని సత్వాలు ఏర్పడతాయి. అందరిలో ఉంటుందండి సత్వగుణం, రజోగుణం, తమో గుణం 3 ఉంటాయి. వాటి బట్టి ఏమనిపిస్తుందంటే ఏ గుణం వచ్చినప్పుడు ఆ గుణంతో తాదాత్మ్యం చెందడం వల్ల రజోగుణం వచ్చినప్పుడు కామక్రోధాలు పెరుగుతాయి, అహంకారం పెరుగుతుంది, నన్ను మించిన వాళ్ళు లేడనిపిస్తుంది, నేను చాలా గొప్పవాడిని అనిపిస్తూ ఉంటుంది. సుఖపడాలనే తపన రజోగుణానికి ఎక్కువ ఉంటుంది. దానితో ఏవోవో చేస్తాడు, వాడితో తెచ్చుకుంటాడు, చివరికి మిగిలిన దుఃఖం, దాని ఫలితం అది. తమోగుణం మోహం రూపంలో ఉంటుంది, ఒకదాన్నొకటి అనుకుంటూ ఉంటుంది. తమోగుణం ఆక్రమించినప్పుడు జీవుడికి సుఖంగా అనిపించేది ఏంటంటే నిద్ర, బద్ధకము, కునికిపాటుతనము,
ఆలోచించుకుని బ్రెయిన్కి ఎందుకు స్ట్రెయిన్ చేయించడం, హాయి ఎంజాయ్ చేద్దాం. ఇలాంటి లక్షణాలని తమో గుణం వల్ల ఏర్పడతాయట. సత్వగుణం ఉన్నప్పుడు ఒక చురుకుదనం, ఉత్సాహం, అదేవిధంగా జ్ఞానం, ఆనందం, ధర్మనిష్ట, భగవద్విశ్వాసం, తపస్సుపై అనురక్తి, మంచి విషయాల మీద ఆసక్తి సత్వగుణం వల్ల ఏర్పడతాయి. దీన్ని బట్టి అందరిలో అన్నీ ఉన్నాయని ఒప్పుకుంటాం. మనకు అందరిలో త్రిగుణాలు ఉన్నాయి. అయితే ఈ త్రిగుణాలు వల్లే మంచి చెడు జరుగుతాయి. రజోగుణ తమో గుణాలు పెరిగిపోయినప్పుడు చేయకూడని పనులు చేస్తాం, సత్వగుణం పెరిగినప్పుడు మంచి పనులు చేస్తాం. కానీ మంచి చెడు దేనివల్ల జరుగుతున్నాయి? గుణముల వల్ల ఏర్పడుతున్నాయి. ఆ రెండిటి వల్ల వచ్చే దుఃఖం ఎవరు అనుభవిస్తున్నారు? మరి గుణములు అనుభవిస్తున్నాయో జీవుడు అనుభవిస్తున్నాడా? ఆత్మకి ఏదో అంటమన్నావు కదా నువ్వే అంటే దేహ అభిమాని అని అక్కడ శబ్దం వచ్చింది. ఆత్మ స్వతసిద్ధంగా నిర్మలమే, కానీ ఆత్మ యొక్క చైతన్యంతో పనిచేసే వస్తువు ఒకటి ఉంది, అదే అంతఃకరణం. అది ఆత్మ యొక్క వెలుగుతో పనిచేస్తుంటుంది. అంతఃకరణం బుద్ధి అంటారు ఇక్కడ. అంతఃకరణంలో ప్రతిబింబించబడ్డ ఈశ్వర చైతన్యమే జీవుడు అని వేదాంత శాస్త్రం నిర్వచిస్తోంది ఇక్కడ. అంటే ఒక నీటిలో సూర్యకాంతి పడగానే నీటికి వెలుగు వేడి వస్తాయి. అలాగే అంతఃకరణలో పరమాత్మ చైతన్యం ప్రసరించగానే అంతఃకరణానికి చైతన్యం లభిస్తుంది. కానీ ఈ అంతఃకరణలో 3 గుణాలు ఆక్రమించున్నాయి కనుక ఈ చైతన్యం 3 గుణాలతో తాదాప్యం చెందుతుందండి. అర్థమవుతున్నది కదా? దీపం కాంతి వెలుగు రూపంలో రాగానే అక్కడ ఎదురుగా పెట్టిన గాజుకున్న రంగుతో కలిసిపోయి నీలకాంతి, ఎర్రకాంతి అని కాంతికి రంగు ఆపాదిస్తున్నావు నువ్వు. కానీ కాంతికి రంగు దేనివల్ల వచ్చింది? ఆ రంగున్న అద్దం ఎదురుగా ఉండడం వల్ల వచ్చింది కదా. కాంతికి ఏది అంటలేదు, జ్యోతి అక్కడుంది, జ్యోతి నుంచి కాంతి వచ్చింది కనుక ఆత్మ నుంచి వచ్చే చైతన్యము ఈ అంతఃకరణంలో ప్రతిఫలించి అంతఃకరణలో ఉన్న సత్వరజస్తమో గుణాల వల్ల సత్వగుణం ఉద్బుద్ధమైనప్పుడు మంచి వైపు, రజోగుణ తమో గుణాలు ఉద్బుద్ధమైనప్పుడు చెడు వైపు వెళుతుంటుంది. ఏది వెళుతుంది? ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా. అంతఃకరణం మనస్సు, బుద్ధి మనస్సు అంటామే అది ఎందువల్ల చేతనత్వం పొంది? అది జడమే. నిజానికి ఆత్మ యొక్క చైతన్యం ప్రసరించడం వల్ల అంతఃకరణం యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిన అంతఃకరణలో 3 గుణాలు కమ్మేసి ఉన్నాయి కనుక, అంటే చెప్పాలంటే గాజు డూమ్ లాంటిదండి అంతఃకరణం. లోపల పెట్టిన దీపం లాంటిది ఆత్మ. ఇప్పుడు ఎరుపు రంగు తెలుపు రంగు అనేది చుట్టూ పెట్టిన గాజు చిమ్నీది, అంతేగాని లోపల దీపాంది కాదు కదా. కనుక ఎరుపు రంగు తెలుపు రంగు చిమ్నీకి ఉన్నాయే తప్ప దీపానికి లేవు. అలాగే ఆత్మకి ఏది అంటదు అంటే అర్థం ఇది. దీపం లాంటిది ఆత్మ, దాని వెలుగుతో పనిచేసేది మనస్సు. ఈ మనస్సు సత్వరజస్తమో గుణములతో కలిసిపోవడం చేత మంచి చెడు చేస్తూ వాటి ఫలితం కూడా అనుభవిస్తున్నది ఆ గుణములతో కూడిన మాయతో కూడిన మనస్సే అనుభవిస్తుంది. కానీ సుఖదుఖాలు దేనికున్నాయి? ఇప్పుడు చెప్పండి, ఎంత విన్నాక. అంతఃకరణం అంతే మనస్సు అనుకోండి. కనుక ఆత్మకి ఏది అంటుందంటే ఇప్పుడు తెలిసింది కదా. కానీ సుఖదుఖాలు అనుభవిస్తున్నది ఏది? తేలిపోవాలి వేదాంతం. కొంచెం ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. ఆఖరికి దీపము, గాజు, రంగు, ఇన్ని ఉదాహరణలు తెచ్చినది తిట్టకపోతే ఇది ఎలాగా? రంగులు చుట్టూ ఉన్న గ్లాసువే, దీపానికి లేవు. ఆత్మ అలాంటిది. ఆ గ్లాసు లాంటిది మనస్సు, దాని కంటిన రంగులు లాంటివి సత్వరజస్తమో గుణాలు. ఇప్పుడు చెప్పేసుకోండి. ఇక్కడ ఇది కలగ్గానే ఏమనిపించింది? ఇక్కడ అవన్నీ దేనికి ఆపాదించాం? ఇప్పుడు నీలకాంతి, ఎర్రకాంతి అన్న పిచ్చి మొహమా. ఎర్ర నీల అనేది కాంతి లక్షణం కాదు తల్లి, గాజు లక్షణము. అలాగే ఇక్కడ ఆత్మకి కాంతికి నీలం రంగు ఆపాదించినట్టు సుఖదుఖాలు ఆపాదించకు. ఇది చెప్పడం వల్ల ఇది మరి కొంచెం ఆలోచన. దీపం లేదు, అప్పుడు ఎరుపు నలుపు కనబడిందా? చెప్పండి. దీపమే లేనప్పుడు ఎరుపు నలుపు రెండూ తెలియలేదు కనుక పాప అమాయకం గాజు. ఈ దీపం వల్లే ఎరుపు నలుపు కనబడి చాలా దోషం జరిగింది అన్నాడు ఇక్కడ. చెప్పండి, ఇక్కడ దీపం ఏమైనా పాపం చేసిందండి? అది సత్యం చూపించింది అంతే ఇక్కడ. అదేవిధంగా ఆత్మ చైతన్యం వల్ల ఇవన్నీ నడుస్తుంటాయి, కానీ సుఖదుఖాలు మంచి చెడులు ఆత్మకి అంటవంటే ఇది అర్థం అండి. ఇక్కడ తెలుసుకోవాలి. స్పష్టమైపోయింది కదా. ఇప్పుడు ఈ అంతఃకరణం ఇవి అంటించుకుంటుంది కనుక సుఖదుఖాలు దేనికి? అంతఃకరణం. కానీ జీవుడు అంటే ఇప్పుడు ఎవరు? అంతఃకరణంతో కలిసిన ఈశ్వర చైతన్యం జీవుడు. ఇప్పుడు తెలిసిపోయింది. జీవుడు అంటే ఇప్పుడు ఏమిటి? నేను అనుకుంటున్నది మనస్సు, మనోబుద్ధి చిత్త అహంకార రూపమైన అంతఃకరణల నుంచి కదా నేననే ప్రవృత్తి వచ్చింది. కానీ నేను సుఖపడుతున్నా, నేను దుఃఖపడుతున్నా అనుకున్నది ఎవరు? నీ అంతఃకరణ విశిష్టమైన చైతన్యం ఎవరిది? అంతఃకరణది కాదు, పరమాత్మది. కనుక చైతన్యమే నువ్వని తెలుసుకుంటే చైతన్యం అంతఃకరణదా పరమాత్మదా?
పరమాత్మదే. కనుక నేనెవరిని? పరమాత్మనే. అహం బ్రహ్మాస్మి అక్కడికి వెళుతుంది ఇక్కడ. అంటే గాజు మీద పడ్డ కాంతి, గాజు మీద పడినంతసేపు నేనే గాజు రంగు తనకు ఆపాదించేసుకుని నేను ఎర్ర కాంతి నీల కాంతి కాంతి అనుకుందాం మనం కాసేపు. అంటే దీపము, కాంతి, గాజు. ఇప్పుడు కాంతి పొరపాటు పడిపోయింది. ఎర్ర గాజు మీద పడినప్పుడు ఎర్రగా ఉన్నాన్ని, నల్ల గాజు మీద నల్లగా ఉన్నాన్ని, అయ్యో నేను నల్ల అయిపోయానేని, ఎర్ర అయిపోయాని కాంతి ఏడుస్తోందట. ఈ లోపల ఎవరో గురువుగారు వచ్చి ఆ కాంతికి బోధించారు, పిచ్చిదానా నువ్వు అలా పడినప్పటికీ నీకది అంటదు, నీ వల్ల వెలుగుతున్నాయి కానీ నీకు అంటవు. ఎందుకంటే నువ్వు గాజుకు సంబంధించిన దానివి కావు, జ్యోతికి సంబంధించిన దానివి అని చెప్తే అప్పుడు ఆ వెలుగు వెనక్కి తిరిగి అహం జ్యోతిరశ్మి అందిట. అలాగే మన బుద్ధికి, నేను అనుకునే చైతన్యానికి బ్రహ్మతత్వం గురించి తెలియజేసినప్పుడు ఆ జీవుడు అహం బ్రహ్మాస్మి అంటాడు. ఆడు తిరిగేటప్పుడు జీవశబ్దం లేదు. ఇంకా అంతఃకరణం మొదలుకొని ప్రాణములు దేహములతో తాదాత్మ్యం చెందితే దేహాభిమాని జీవుడు. అది డెఫినేషన్ ఇచ్చాం మనం మొట్టమొదట. వాడు జీవుడు. ఇప్పుడు అభిమానం పోయింది, పొసెసివ్నెస్ పోయింది. ఇప్పుడు గాజు పగిలిపోనక్కర్లే, నేను దానికి నిజంగా అంటిలేని తెలివి ఉంటే చాలు. అందుకే యోగులు ఈ దేహంతో ఈ మనస్సుతో ఉన్న వీటికి ఎందుకు అంటారు అంటే చైతన్యానికి మూలమైన బ్రహ్మంతో తాదాత్మ్యం చెందుతారు కానీ అంతఃకరణంతో ప్రపంచంతో తాదాత్మ్యం చెందరు. ఇది రహస్యం. కనుక ఆత్మకు అంటదంటే నీకు ఇప్పుడు అర్థమైందా? ఆ ఆత్మకు అంటదు, కానీ నేనని భావించే జీవుడికి అంటుతుంది. ఆ జీవుడి స్వస్వరూపం తెలియనంత వరకు కూడాను అతడు సుఖదుఖాలు అనుభవిస్తూ వెళ్ళవలసిందే. కానీ సూక్ష్మ శరీరం నశించదు, స్థూల శరీరం పోతుంది కానీ సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ సూక్ష్మ శరీర విశిష్టుడే జీవుడు. సూక్ష్మ శరీరం అంటే అందులో కారణ శరీరం ఇంప్లైడ్, వేరే చెప్పక్కర్లేదు ఇక్కడ. అంటే అనేక జన్మల నుంచి మోసుకొస్తున్న వాసనలు, దర్శన శక్తి, శ్రవణ శక్తి, ఇంద్రియ శక్తులన్నీ సూక్ష్మ రూపంలో ఉంటాయండి దాంట్లో. అది సూక్ష్మ శరీరం. అది ఏ దేహంలో దూరితే ఆ దేహానికి కనెక్ట్ అవుతుంది, ఆ ఇంద్రియాలు వాడుకుంటుంది. ఇంకా ఆ ఇంద్రియాలు పని అయిపోతే ఆ చేసిన కర్మలని తన లోపల లాగేసుకుంటుంది సూక్ష్మ శరీరం. ఆ కర్మలకు అనుగుణంగా మరో దేహంలో దూరుతుంటుంది. కనుక ప్రయాణాలు చేసేది సూక్ష్మ శరీరం. అది తెలియక మన ఆత్మ ప్రయాణం చేసింది అంటాం. ఆ సూక్ష్మ శరీరం లోపల ఆత్మ ఉంటుంది కానీ ఆత్మకి ఏది అంటదు. ప్రయాణం చేస్తున్న సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరమే జీవశబ్దంతో మనం వ్యవహరిస్తూ ఉంటాం. కనుక మనిషి పోయినా జీవుడు ఉంటాడంటే సూక్ష్మ శరీర విశిష్టమైన ఆత్మ చైతన్యం ఉంటుంది. కానీ ఆత్మకి ఏది అంటదన్నది ఇప్పుడు తెలిసిపోయింది కదా. త్రిగుణాల వల్ల ఇవి ఏర్పడుతున్నది అనే విషయాన్ని కూడా చెప్తున్నది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఒక మంచి ప్రశ్న వేస్తోంది తల్లి. అసలు ఒకసారి పోయినవాడు మళ్ళీ పుట్టడం ఏమిటి? ఇది నమ్మదగ్గదిగా ఉందా? కొందరు ఏమంటారంటే స్వభావవాదం అని ఒక వాదం ఉంది. అంటే మనకి సృష్టి గురించి మాట్లాడుతూ ఇప్పటికి ఎన్నో వాదాలు వచ్చాయి, మనకి ఏవీ తెలియదు, ఏం బాధ లేదు మనకి. ఎందుకంటే ఇన్ని రకాల వాదాలు మొట్టమొదటి భూమి మీద చేసిన మానవ జాతి భారత జాతేనండి. అన్ని వాదాలు వచ్చాయో, పరమాణువాదం వచ్చింది, స్వభావవాదం వచ్చింది, కర్మవాదం వచ్చింది, అనేక వాదాలు వచ్చాయి. కర్మల వల్లే సృష్టి జరుగుతూ ఉంటుంది, పోతుంది. అది సత్యమే కొంతమేరకు, పూర్తి సత్యం కాదు. స్వభావతః జరుగుతుంటుంది, అదొక సిద్ధాంతం. పరిణామవాదం పరిణామముల వల్ల జరుగుతుంది, అణుపరిమాణముల వల్ల పరమాణువుల యొక్క సిద్ధాంతం వల్ల జరుగుతుంది. ఇవన్నీ వచ్చే దార్శనికములు, అవన్నీ ఇంచుమించు చర్చ చేశాడు. ఈ స్వభావవాదులు ఏమంటారంటే పుట్టడం జరగడం స్వభావరీత్యా జరుగుతుంది కానీ మళ్ళీ పుట్టడం మళ్ళీ పోవడం ఎలా ఉంటుంది? అందుకే ఈ తపస్సులు, దానాలు ఇవన్నీ కూడా వ్యర్థమే. జన్మలు, మరణించడాలు, ఒక జన్మ ఒక మరణం అంతే, మళ్ళీ పునర్జన్మలు అనేవి లేవు. ఏది ప్రత్యక్షంగా కనబడుతుందో అది మాత్రమే సత్యము. పరోక్షాన్ని నమ్మడానికి లేదు. ఏదో పాపం చేస్తే నరకలోకాలు ఉన్నట్ట, పుణ్యం చేస్తే స్వర్గలోకాలు ఉన్నట్ట, ఎవడు చూడొచ్చాడు అని వాదిస్తారు కదా. ఈ వాదం అప్పటికి వినడానికి బాగానే ఉంటుంది కదా. నిజంగా వింటూ ఉంటే కొంచెం ఇవి సత్యం అనిపిస్తే ఎంత బాగుంటాయి కదండి. ఏదైనా పాపం పుణ్యం చేసినా స్వర్గం నరకం ఉండదు, బలాదురు హాయిగా తిరగచ్చు, అంతే కదా. దాన్ని బట్టి ఏది సుఖం అనిపిస్తే చేసేవచ్చు. నిజంగా అదే మంచిది, వినడానికి బాగుందిగా. అందుకే వినడానికి అనడానికి బాగుంది కనుక చారువాకం అన్నారు దీన్ని ఇక్కడ. ఇలా అంటూ ఉంటారు. ఇటువైపేమో ఉన్నాయని వాదించే మహామహులు కనబడుతుంటారు, అవేవి లేవు పో అని వాదించే మేధావులు కనబడుతుంది. వీళ్ళని మేధావులు అంటారట. ఇప్పుడు ఎక్కువ మంది మేధావులు అలాంటి వాళ్ళే, పైగా అలా వాదిస్తేనే మేధావులు. అదొకటి ఉందండి సిద్ధాంతం, మీకు తెలుసో లేదో. నాస్తికంగా ఆలోచిస్తేనే మేధావి. పొరపాటున భగవంతుడు, దైవం, ధర్మం అన్నాడా వాడు మూఢనమ్మకాల పుట్ట. కనుక ఇలాంటి మేధావులు ఉంటారు, ఇలాంటి మూఢనమ్మకాలు వాళ్ళు ఉంటారు. దీనివల్ల సామాన్యుడిగా అయోమయం వస్తుంది కదా. ఆ కన్ఫ్యూజన్ ఏదో నువ్వు తీసేయకూడదు అని అడిగింది శివుడితో పార్వతి. అప్పుడు శివుడు నవ్వి భలే అడిగేవి అన్నాడు. ఇక్కడ ఒక్క మాట నేను చెప్తున్నాను విను.
నైతదస్తి మహాభాగే యద్వదంతి ఇహ నాస్తికా నా అస్తి. అస్థివాదులు కారు వీళ్ళు. అంటే ఇంకొకటి ఉంది పరము అనేదాన్ని అంగీకరించని వాళ్ళు నాస్తికులు. వాళ్ళు చెప్పే మాటల్లో యథార్థం లేదు. ఇంకొకటి వాళ్ళకి టైటిల్ ఏమిటంటే శృత విద్వేషిణాం మతం. ఇది వేదశాస్త్ర ద్వేషులు చెప్పే మాట. ఏమిటి? వేవీ లేవు అని చెప్పే మాట వేదశాస్త్ర ద్వేషులు. వేదము శాస్త్రం కలిపి శృతం అంటారు. శాస్త్రద్వేషులు చెప్పే మాట. నేను నీకు చెప్పినవన్నీ సత్యములు. ఎందుకంటే అనేక మంది జ్ఞానులు ఈ శాస్త్రముల్లో సాధనలు చేసి సామాన్యులకు కనబడిన మహాఫలాలు అందుకున్నారు. అది రుజువుగా మనకు కనబడుతున్నది. అలా అనుభవిస్తున్న వాళ్ళు నేటికి ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. కానీ శాస్త్రంలో చెప్పినది సాధన చేసి అనుభవించే వాళ్ళ అనుభవం ప్రమాణంగా కనబడుతూ ఉంటే అసలు ఏ సాధన చేయకుండానే ఇవేవీ లేవని వాదన చేసే వాళ్ళకి విలువ ఎలా ఉంటుంది? కనుక నాస్తికవాదం అంటే మూర్ఖవాదమే. ఆస్తిక సిద్ధాంతాన్ని అనుసరించి సాధన చేసి సిద్ధి పొందిన వాళ్ళు లక్షలాది మంది కనబడుతున్నారు చరిత్రలోనూ ప్రస్తుతంలో కూడా. అటువంటప్పుడు ఆ సాధన ఏమాత్రం చేయకుండా ఊరికని లేదు లేదు అని వాదించినంత మాత్రాన మూర్ఖత్వం అవుతుంది. కానీ అది మేధావితనం ఎలా అవుతున్నది? శాస్త్రమునందు విశ్వాసం వల్ల గొప్ప ఫలం కనబడుతోంది లోకంలో. శాస్త్రమునందు విశ్వాసానికి శ్రద్ధ అని పేరు. కనుక శ్రద్ధకి ఏవం శ్రద్ధాభవంలోకే పరతస్సు మహత్ఫలం బుద్ధి శ్రద్ధాచ వినయ కరణాని హితైషిణాం. అందుకే మానవులు ఎప్పుడు కూడా వివేకం కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి. మూడుట సాధనకి. వివేకం అంటే చక్కగా ఆలోచించగలిగే బుద్ధి ఉండాలి. దానితో శాస్త్రమునందు విశ్వాసం ఉండాలి. బుద్ధి శ్రద్ధ ఈ రెండిటితో ఏర్పడిన సంస్కారం ఉండాలి. దాని పేరు వినయం. ఎంత బాగా చెప్పాడు! ఈ మూడు ఉన్నటువంటి వాడు చక్కని సాధన చేసి తరిస్తాడు. కనుక బుద్ధి శ్రద్ధ వినయం ఈ మూడు సాధనాలుగా పనిచేస్తాయి. ఈ సాధనాలు కలిగిన వాళ్ళు స్వర్గాది లోకములు అనుభవిస్తున్నారు, భూమిలో పుణ్యఫలాలు పొందుతున్నారు, భగవత్ సాక్షాత్కారాదులు పొందుతున్నారు. ఒక్క మాట తెలుసుకో, దుష్టజన్మలు ఎవరికి వస్తాయి? అధములను ఎవరిని అనాలంటే శృత విద్వేషిణ, శాస్త్రద్వేషులు, మూర్ఖులు, నాస్తికులు, మొండి పట్టుదల కలవాళ్ళు. వాడు ఎంత చెప్పండి ఫిక్స్డ్ వాళ్ళ అభిప్రాయాలు. అవతల వాడు చెప్తే ఓపెన్ చేసి ఏది సత్యమో తెలుసుకుందాం అనుకోరు. ఇంకా ఆస్తికుడు నయం, ఏదో ఒక సత్యం ఉందంటున్నాడు కనుక వాడు తెలుసుకునే ప్రయత్నమే చేస్తాడు. వీడు ఏదీ లేదని క్లోజ్ చేశాడు. కానీ అవతల వాడు చెప్పినా వినడు, లోపలికి ఒక్కటెక్కదు. మూత మూసిన పాత్రపై వర్షం పడిన నీటి చుక్క లోపలికి వెళ్ళదు. అవునా లేదా? అలా ఉంటారు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు మూర్ఖులు, నాస్తికులు రెండు పక్క పక్కన చెప్పాడు. సరిగ్గా యక్ష ప్రశ్నలో యక్షుడు ధర్మరాజుని అడుగుతాడు, నాస్తికుడు అంటే ఎవరంటే మూర్ఖుడు అన్నాడు, మూర్ఖుడు అంటే ఎవరంటే నాస్తికుడు అన్నాడు. వారికి సమాధానం చెప్పాడు. అంటే మూర్ఖత్వంలో అగ్ర శిరోమణులు ఎవరంటే నాస్తికులు. ఇందులో సందేహం లేదు. వాళ్ళకు ఒక సంఘము, వాళ్ళకు పెద్దలుట. అంటే మూర్ఖ సంఘము, మూర్ఖ పెద్దలు కూడా ఉంటారనమాట. దీన్ని బట్టి అదే పక్క పక్కన పెట్టాడు అర్థములు. వాడు దృఢ నిశ్చయాహ, వాడు లేడని కన్ఫర్మ్ అయిపోయాడు. నిష్క్రియాహ, అందుకే వాడు పనులు కూడా దానికి తగ్గట్టు చేయడు. నిరన్నాదాహ, ఇతరులకు దానములు కానీ ఏమీ చేయడు. వాడు పతంత్యేవ అధమాంగతిం, వాడు అధమగతుల్లో పడతాడు సుమా. నాస్యత్యైతే పునర్జన్మ కవయోప్యత్ర మోహిత. కవయ మేధావులైన వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఈ జన్మలు లేవు, కర్మలు లేవు అని అంటూ ఉంటారే, అదే ఆశ్చర్యం. అంటే మేధావితనం అనేది కేవలం భౌతికవాదానికి పరిమితం అవ్వడం వల్ల ఉన్నది. అలా అనిపించడం కూడా బ్రహ్మకృత మాయా, అది కూడా మాయా ప్రభావమే. ఆ భ్రాంతి కూడా దానివల్లే కలుగుతుంది. మాయకు చిక్కుబడ్డం చేతనే ఇది జరుగుతుంది సుమా. ఒక్కటి గుర్తుపెట్టుకో, దైవగుహ్యేషు చాన్యేషు హేతుర్దేవి నిరర్థక. అద్భుతమైన మాట ఇక్కడ చెప్పాడు. ఇక్కడ దేవరహస్యాల విషయంలో హేతువాదం పనిచెయ్యదు. హేతువాదం గొప్పదే ఎంతవరకు? భౌతిక విషయాల వరకు. కానీ దైవ విషయాల్లో పనిచేయదు. ఇదే మాటని వేదాంత పంచదశలో విద్యారణ్య స్వామి కూడా అచింత్యములైన విషయములందు తర్కమును ఉపయోగించరాదు అన్నారు. ఇక్కడ అచింత్యములు అంటే బుద్ధికి ఇంద్రియాలకి అందని సత్యముల విషయంలో నువ్వు తర్కాలు వాడకూడదు. తర్కం అనేది బుద్ధిని ఇంద్రియాలను అంటిపెట్టుకునేది, సత్యం అనేది బుద్ధి ఇంద్రియాలకు అతీతమైనది. కనుక ఇంద్రియాతీతమైన విషయములందు ఇంద్రియబద్ధమైన తర్కము పనిచేయదు. అక్కడ పనిచేసేది శాస్త్ర విశ్వాసం మాత్రమే పనిచేస్తుంది. అది శ్రద్ధ అంటే. శాస్త్ర విశ్వాసం ఎంతవరకు? అది అనుభవానికి వచ్చే వరకు. దానికి తగ్గ సాధన చేయవలసినది ఇది. మనం అమెరికా అని ఒక దేశం ఉందని, దానికి పలానా ఫ్లైట్ ఎక్కితే వెళతామని, దానికోసం వీసా తీసుకోవాలి, ఇవన్నీ కూడా అమెరికా చూసొచ్చిన తర్వాత చేస్తున్నామా?
అమెరికా ఉంది అని విశ్వసించడం వల్ల వెళ్ళిన వాళ్ళు కొందరు కనబడ్డారు కనుక అమెరికా అనేది గ్యారంటీగా ఉంది, ఈ వీసా తీసుకుంటే నేను ఆ ఫ్లైట్ ఎక్కితే అమెరికాలోనే దిగుతానని విశ్వసించడం వల్ల కదా రెండు తీసుకున్నాం. అప్పుడు కదా అక్కడికి చేరగలిగో. కానీ అమెరికా చూసొచ్చి ఉందో లేదో చెప్తానంటే చూసి రావాలన్నా వీసా ఉండాలి కదా, వీసా రావాలన్నా విశ్వాసం ఉండాలి కదా. కనుక ఏ పనైనా నమ్మకంతోనే ప్రారంభమవుతుంది కదా. భౌతిక విషయాల్లోనిది కనబడినప్పుడు పరమార్థ విషయంలో ఉండవలసినది అదే. అందుకే ఇంద్రియాదుల విషయంలోనే ఒక్కొక్కప్పుడు నీకు తెలియని విషయాల్లో ఇంకొని నమ్ముతున్నావు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు, ఆయన ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, బుద్ధిగా వెళ్ళి మందు కొనుక్కుంటున్నావు, ఇది కరెక్ట్ అవునా కాదా మొత్తం మెడిసిన్ చదివి రుజువు చేసుకుంటానంటే జబ్బు ముదిరిపోతుంది. అవునా లేదా? కనుక విశ్వాసం నాస్తికుడికి కూడా ఒక పాయింట్ దగ్గర ఉంది. ఒక పాయింట్ దగ్గర 1,00,000 పాయింట్ల దగ్గర నాస్తికుడు విశ్వాసం మీద బతుకుతున్నాడు. ఇంద్రియాలకు సంబంధించిన విషయంలోనే విశ్వాసం అవసరమైతే అతీంద్రియ విషయంలో ఋషుల అనుభవము నీకు కావాలి. ఋషుల అనుభవము. ఇదివరకు అమెరికా వెళ్ళినవాడు, ఇదివరకు మానసరోవరం వెళ్ళినవాడు ఎక్స్పీరియన్స్ బట్టే కదా నువ్వు ఇప్పుడు బయలుదేరుతున్నావు. అవునా లేదా? వీణ్ణే నమ్మేవే, సత్యదర్శులైన ఋషుల్ని నమ్మవా? ఋషుల అనుభవమే శాస్త్రము, దాన్ని విశ్వసించడమే శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. తేలిపోయిందండి మొత్తం విషయం కూడా. ఇంత చక్కగా తెలియజేశాడు. ఆ తర్వాత యమలోక యాతనలంటే ఏమిటో అడుగుతుంది. నేను చెప్పను, భయపడ్డానికి తప్ప దేనికి పనికిరావు. 21 రకాలు ఉంటాయట అవి. రౌరవంతో స్టార్టు, మహారౌరవం, పంచకష్టం, అవీచి చెప్పనని చెప్పేస్తున్నాను చాలు. మొదలైన నరకములు చాలా ఉంటాయి. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం ప్రధానంగా కింకర్ల ద్వారా వెళ్తట్టవాడు. నేను నమ్మనండి అన్నాడు ఒక ఆయన. వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పడానికి మిగలవు, అది వచ్చింది బాధ. వాళ్ళు ప్రతిసారి వచ్చి ఇది అటెండెన్స్ చేసుకోరు, తీసుకెళ్ళేటప్పుడు వస్తారు. వాళ్ళు తీసుకుపోతున్నారని చెప్పడానికి ఒకసారి చెప్పిరా అని నేను పంపరు. కానీ ఎవడెళ్ళాడు వాడికి తెలుస్తుంది అంతే. ఎవడు ఇందాక చెప్పిన పొరపాటు కన్ఫ్యూజన్లో వెనక వచ్చినారే వాళ్ళు చెప్పగలరు. అలా చెప్పిన వాళ్ళని ఈ చిన్న జీవితంలో నేను 3 చూశానండి. ఫలానా మంజులు అనే ఆవిడ్ని తిరిగి బతికేసింది, డాక్టర్లు కేసు అన్నట్ట. ఇప్పుడు బతికేసింది, ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆవిడ చెప్పింది, నన్ను తీసుకువెళ్ళడం ఎవరో కనబడ్డారు, ఈ మంజులు కాదు పక్క వీధుల మరొక ఆవిడ ఉందని చెప్పారట. ఆవిడ లేచి చెప్పింది ఆలస్యం, పక్క వీధుల మంజులు పోయిందండి. ఇవి జరిగినవి, ఇలా జరిగింది అని వాళ్ళు చెప్పుకుంటే చెప్పినవి ఇక్కడ. కానీ అన్ని చోట్ల ఈ కేసులు దొరకవు, రేరు. అందుకే చెప్పాను, నాస్తికత్వం తెలియడం బ్రతకడం కోసం ఇవి పనికొస్తాయి. ఇవి జరుగుతూ ఉంటాయని దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఇక్కడ ఆయన దగ్గరికి ముందు వెళ్ళినప్పుడు ఆ యముడు 3 రకాల వాళ్ళు, రమణీయులు, మధ్యములు, అధములు అని. అక్కడ రమణీయ మార్గం అని ఒకటి ఉంటుంది, దానిలో పరమోన్నతములైన వాళ్ళు వెళుతుంటారు. వెళుతుంటే యముడు చక్కటి వేషంతో వాళ్ళకి స్వాగతం పలికి, పైగా వాళ్ళని తీసుకువెళ్ళడానికి కూడా వచ్చేవాడు క్రూరంగా ఉండట. కింకరులు కూడా అందంగా తయారు వస్తారట. అంటే వాళ్ళు ఈ పెర్ఫ్యూమ్ కొట్టుకునో మంచి కాస్ట్యూమ్స్ వేసుకుని వస్తారు. ఎందుకంటే వీడు పుణ్యాత్మ కనుక జాగ్రత్తగా తీసుకెళ్తారట. వెళ్ళినప్పుడు యముడు ఆసనంలోంచి లేచి వచ్చి వాడికి స్వాగతం పలికి, బాగున్నారా అని మీరు ఈ పుణ్యములు చేశారు, వీటి బట్టి మీరు ఆ లోకంలోకి వెళ్తారని అట్నుంచి పంపిస్తాడు ఆయన మార్గంలోకి. ఇది రమణీయ మార్గం. అది మధ్యములు వెళ్ళినప్పుడు ఒక భటుల్లాగా పోలీసుల్లాగా వస్తారు కింకర్లు. మొదట వచ్చినప్పుడు మాత్రం అందంగా వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు, మధ్యములు వెళ్ళినప్పుడు అలా వెళ్తారు. ఆ వచ్చినప్పుడు యముడు వాళ్ళను కూడా చక్కగా పలకరించి, మరి లేచి వెళ్ళకపోయినా వచ్చిన తర్వాత బాగున్నారా అని అడిగి వాళ్ళకి ఏ లోకాలు వస్తాయో చెప్తాడు. అధములైతే యముడి దాకా వెళ్ళరు. ఆ కింకళ్ళు అట్నుంచి అటు తీసుకెళ్ళి వాడికి ఎక్కడెక్కడ శిక్షించారు అక్కడ పడేస్తారట. అవి 21 రకాలు ఉంటాయి. రకాలు అంత ఇక్కడ అని వివరించాడు. మహారౌరవం, రౌరవం, కంటకావనం, అవీచి ఇత్యాదుల పేర్లతో చాలా వివరించారు ఇక్కడ. అక్కడ బహుకాలం పాపములు శిక్షణ ఇస్తారు. ఇక్కడైతే 100 ఏళ్ళే, ఎంత బతికినా ఎంత బాధించినా 100 ఏళ్ళే బాధిస్తాయి, ఎక్కువ కాదు. అక్కడ అలా కాదుట, వేల లక్షల సంవత్సరాలు కూడా అనుభవాలు ఉంటూ ఉంటాయి అని చెప్తున్నాడు. పైగా మానవుడికి మానవ జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. ఇందాక విన్నబట్టాలంటే కన్ఫ్యూజన్ వచ్చిందేమో, ఎన్ని రకాల జన్మలు వస్తాయో. ఒక ఆయన కారులో వెళ్తుంటే చెప్పిన విషయం అండి. వెనక సీట్లో ఒక ఆవిడ కూర్చుందిట. అక్కడ కొంచెం బిచ్చగాడు వచ్చాడు. అంతవరకు విండో తెరుచుకున్నాము, అంతే విండో వేసింది. తర్వాత కారు కదిలిపోయింది. అక్కడ కూర్చున్న ఆయన ఒక సిద్ధపురుషుడు చెప్తున్నాడు, సుమారు ఇప్పటికి 5,000 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో రాజ్యం ఉండేది. ఆ రాజు పరమ కర్కోటకుడు, పరమ దుర్మార్గుడు, భార్యను హింసించాడు. ఇప్పుడు ఆ రాజు బిచ్చగడుగు పుట్టాడు. ఆ భార్య ఇప్పుడు ఇందులో ఇక్కడ కూర్చుంది. ఆ బంధం వల్ల వాళ్ళు ఇక్కడ కలవగలరు. దీన్ని బట్టి ఎన్ని జన్మలు ఎలా ఉంటాయో చూడండి. ఎప్పటిదో అది, అన్ని వేల ఏళ్ళది ఇప్పుడు ఇలా వచ్చింది, ఇంకో 100 ఏళ్ళది కూడా కలుపుకొని వస్తుంది. ఇన్ని రకాలు ఉంటూ ఉంటాయి.
అందుకే అది చెప్పడం మహా కష్టం. జన్మల యొక్క గతులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. కనుక ఇవి అనుభవించడానికి ఎన్ని రకాల జన్మలు వస్తాయంటే, నిత్యం తినరానివి తినేటువంటి వాడు తర్వాత జన్మ కాకి జన్మ అన్నాడు ఇక్కడ. ఇదో కర్మ విపాకం. ఆత్మహత్య చేసుకున్నవాడు ప్రేతములనుగు జాతి ఉంటుంది, అందులో పుడతాడు. గతులు లేని ఇట్లా ఆత్మహత్య చేసుకున్నాడు అక్కడ పుడతాడు. ఎప్పుడూ హింసతోనే బ్రతికేవాడు క్రిమికీటక జాతుల్లో పుడతాడు. అలాగే ఎప్పుడు తీవ్ర అహంకారంతో ఉన్నవాడు ఏమనుకోవద్దు కానీ తర్వాత జన్మ గార్ధప జన్మ. గార్ధం అంటే సంస్కృతంలో చెప్పేమని అది జాతి అనుకున్నారు, గంధర్వ జాతిలాగా, గాడిద అని అర్థం ఇక్కడ. ఇలా చాలా చాలా చెప్తున్నారు. కృతజ్ఞుడైన వాడు, మిత్రహింసకుడు, నక్కా తోడేలు మొదలైన జాతుల్లో పుడతాడు. ఇలాగ రకరకాలు ఉంటాయి. ఇలాంటివి ఎన్నో పొందేగా ఎంతో పుణ్య విశేషం చేత మానవ జన్మ దొరుకుతుంది, అది శ్రేష్టము అని చెప్తూ ఈ చెప్తున్న వాటిలో క్రమంగా దాన ధర్మాదులు కూడా వివరిస్తూ ధర్మం చేసేటప్పుడు ఎలాంటి అంతఃకరణం ఉండాలి, అలాగే పాపాలు 3 రకములుగా ఉంటాయని చెప్తూ మానసిక, వాచిక, కాయిక 3 రకాల పాపాలను చెప్తున్నాడు ఇక్కడ. ఇతరులకు ద్రోహం చేయాలనుకోవడం అసూయ అంటే ఇతరుల్లో దోషాలని దర్శించడం, వాటి గురించి చర్చించడం, దీని పేరు అసూయ మాటకి ఇదే అర్థం, దోష దర్శనం, అది అసూయ. అలాగే పరుల సొత్తు కావాలని అనిపించడం, ధర్మకార్యాల పట్ల అశ్రద్ధ కలిగి ఉండడం, పాపకార్యాల పట్ల ఉత్సాహం కలిగి ఉండడం మానసిక పాపములు మొదలైనవి అన్నాడు ఎక్సెట్రా. ఇవి మానసిక పాపములు. అసత్యం, పరుషవాక్కు, అనృతం అంటే శాస్త్ర విరుద్ధం, పరనింద ఇత్యాదులన్నీ వాగ్రూప పాపములు. ఇంకా శరీర క్రియారూప పాపాలు కూడా చాలా చెప్పాడండి. పొందకూడని వారిని పొందడం, పరస్త్రీ వ్యామోహం, వధ, బంధనం, కష్టపెట్టడం, ఇతరులను దుఃఖింపచేయడం, దొంగతనం, అపహరించడం, పరుల సొమ్మును అపహరించడం, నాశనం చేయడం, తినకూడనివి తినడం, వ్యసనాల మీద ఆసక్తి, గర్వంతో ఉద్ధతితో ఇతరుల్ని పీడించడం, చెయ్యరాని పనులు చేయడం, అశుచిగా ఉండడం, మద్యమాంసాలు సేవించడం, దుశ్శీలం, పాపాత్ములతో స్నేహం, అపకీర్తి కలిగించే పనులు చేయడం మొదలైనవన్నీ కాయిక పాపములు. ఇవి చెప్తున్నారు. ఇందులో మానస పాపం కంటే పెద్దది వాగ్రూప్ పాపం, వాగ్రూప్ పాపం కంటే పెద్దది కాయిక పాపం. ఇది చెప్తూ క్రమంగా కొన్ని పాపాలు చేసినప్పటికీ పుణ్యాత్ములుగా ఉంటారట కొందరు. వారెవరు అంటే ఇక్కడ ప్రధానంగా ఒక యోధుడు చంపడం పాపమైనప్పటికీ దేశ రక్షణ కోసం, 10 మంది క్షేమం కోసం దానికే నిర్దేశింపబడినటువంటి యోధుడు కానీ వాడిని చంపితే వాడికి పాపము రాదు. అలాగే ప్రాణాంతకుడైన చౌరుడు వచ్చినప్పుడు తన ప్రాణం రక్షించుకోవడానికి వాడు సంహరించినప్పుడు అంటే ఆతతాయి వధ దోషం కాదు. అలా గ్రామం యొక్క రుణం తీర్చుకోవడానికి, ప్రభువు యొక్క రుణం తీర్చుకోవడానికి, దీనులను రక్షించడానికి హింసించడం కానీ హింసింపబడ్డం కానీ ఈ 2 కూడా పుణ్యములే వస్తాయి సుమా అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇంకొక్కటి అనవసరంగా కష్టపడతాం కానీ సులభంగా బాగుపడవచ్చు తెలుసా అన్నాడు శివుడు. మీరేం పెద్ద పుణ్యాలేమీ చేయక్కర్లేదురా, దోషత్యాగం చేయండి చాలన్నాడు. వినడానికి బాగుంది కదా. చెడును వదిలేయండి అంతే, ఇంకేం అక్కర్లేదు, కొత్తగా ఏమీ చేయక్కర్లేదు. దోషత్యాగం వర్జయే దోషాన్ యుగపత్ పృథగేనవ, యుగపత్ పృథగేనవ. ఒక్కసారి దోషాలన్నీ పోగొట్టు, లేదా ఒక్కొక్కటి పోగొట్టు. ఒక్కసారి కట్ట అన్ని దోషాలు పోగొట్టుకో, లేదా ఒకదాని తర్వాత ఒకటి పోగొట్టుకో, అది చాలు. అదే పెద్ద పుణ్యం సుమా. చూసేవా ధర్మంలో ఎంత సౌకర్యం ఉందో. అదో మాట, పశ్య ధర్మస్య సౌకర్యం. ధర్మంలో ఎంత సుకృత్వం ఉందంటే దోషాలను విడిచిపెట్టడమే చాలు మహాపుణ్యాలు తెచ్చేస్తుంది ఇక్కడ. అంతే. అంటే పెర్ఫ్యూమ్ కట్టుకోకపోయినా శుభ్రంగా స్నానం చేస్తే చాలు ఇక్కడ. అది పుణ్యాల మాట దేవుడు ఎరుగు, దోషాలు వదిలి అని చెప్పాడు ఒకే మాటలు. ఇక్కడ చేతిలోనే ఉంది కదా దోషాలను విడిచిపెట్టడం అనేది, చేతిలో ఉన్న పనే. దానికోసం ఏం కష్టపడాలి చెప్పు. అందుకే ప్రధానంగా 3 ఉంటే చాలు మంచివాడైపోతట. ఒకటి పాపం అంటే భయం ఉండాలి, రెండవది దోషాలు విడిచిపెడితే చాలు, మూడవది ధర్మం మీద అపేక్ష ఉంటే చాలు. ధర్మం గొప్పది అనిపిస్తే చాలుట. 3 ఉంటే చాలు వాడు మంచివాడైపోతాడు సుమా. ఎందుకంటే ఈ 3వది ఏర్పడ్డ తర్వాత వాడికి ధర్మం గురించి ఉపదేశం వినడం మీద ఆసక్తి ఏర్పడుతుంది, తర్వాత శ్రద్ధ కలుగుతుంది, తర్వాత ఇంద్రియాలను నిగ్రహించుకుంటాడు, దానితో సంతోషంగా ధైర్యంగా ఉంటాడు. కనుక మనిషి పవిత్రంగా ఉండాలన్నా, పాపం పోవాలన్నా సంతోషంగా ఉండడం, ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. ఇది చాలా గొప్ప విషయం ఇచ్చారండి. ఎప్పుడు సంతోషంగా బతుకు, నువ్వు ఎప్పుడు దుఃఖానికి కారణాలు వెతుకుతావు, సంతోషంగా ఉండడం వెతుకు, అవి కనబడతాయి. దానికి కొత్తవి సాక్షాత్కరించవచ్చు. నువ్వు ఆలోచిస్తే చాలు. కానీ సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండు, ఈ 2 వదిలిపెట్టకు. అందుకే
దోషాలను విడిచిపెట్టడమే గొప్ప ధర్మము. ఇది నేను తీర్మానిస్తున్నాను చూసుకో అని చెప్పాడు ఇక్కడ. ఆఖరికి కేవలం ఇందాక చెప్పినటువంటి తపస్సు దానమునకు దోషత్యాగం అనేది అలవాటు చేసుకో. దోషత్యాగం ఇంద్రియ నిగ్రహం వల్ల సాధ్యమవుతుంది. ఇంద్రియ నిగ్రహం వల్ల దోషత్యాగం సాధ్యమవుతుంది. ఉదాహరణకు ఏదో తినకూడనిది తినవలసిన విషయం వస్తుంది, వెంటనే మనం ఆకర్షింపబడచ్చు. కానీ దోషత్యాగం అన్న మాట గుర్తుపెట్టుకొని దోషమని విడిచిపెట్టేశారనుకోండి, బాగుపడ్డామా లేదా? ఎందువల్ల విడిచిపెట్టగలిగారు? ఇంద్రియ నిగ్రహం వల్ల విడిచిపెట్టారు. కానీ దోషత్యాగం దేనివల్ల అవుతుంది? ఇంద్రియ నిగ్రహం వల్ల సాధ్యమవుతుంది. కనుక మునుపు చెప్పిన రెండింటికి ఇది కలుపుకో. ఇందాక చెప్పాం మూడవది చెప్తామని. ఇది మునుపు ఏం చెప్పుకున్నాం? తపస్సు, దానము. ఇప్పుడు కలుపుకో దానికి. ఏమిటి? ఇంద్రియ నిగ్రహం కలుపుకో, దీనితో చాలు ధన్యుడు అవుతావు అని చెప్తూ ఏ సాధనము లేకుండానే మనం ధర్మకార్యాలు చేయొచ్చు. ఏమిటి? వీటితో, ఈ విచారణతో శుభాచారం చేస్తే చాలు ధన్యుడయ్యాడు సుమా అని చెప్తూ అద్భుతమైన విషయములు వివరిస్తున్నాడు ఇక్కడ. మరొకటి తపస్సులో గొప్పది యజ్ఞశేషం. ఎవడైతే యజ్ఞశేష, అవిశేష, పితృశేషములు ఈ మూడు పుచ్చుకుంటాడో వాడు ధన్యుడండి. ఇక్కడ యజ్ఞము చేయగా మిగిలినది, దేవతలకు హవిస్సు కొంత ఇచ్చి ప్రసాదముగా మిగిల్చినది, అలాగే పితృదేవతలకి అర్పించిన ఆహారాన్ని స్వీకరిస్తే వాడు పవిత్రుడవుతాడు. ఇవి కూడా చాలా ముఖ్యమైనవి అని చెప్తూ శ్రాద్ధ కర్మలు మొదలైన వాటి విధానాన్ని కూడా వివరించి చెప్తాడు ఇక్కడ. దానముల గురించి కూడా వివరించాడు ఇక్కడ. దానం, గొప్ప దానాలు చేసినా దుష్ఫలితాలు వస్తాయా అంటే వస్తాయి. ఎందువల్లంటే భావదోషం చేత వస్తాయన్నాడు. ఎంత గొప్ప దానం చేసినా భావదోషం ఉంటే మాత్రం ఆ దానం ఫలించుతుట. ఏంటా భావదోషం అంటే దానం చేసిన తర్వాత పశ్చాత్తాపడ్డం. అంటే అయ్యో ఎంత దానం చేస్తేనే అంత ఇవ్వకపోవలసింది కదా, నువ్వేమంటావు? అయిపోయింది, మొత్తం దాన ఫలం పోయింది అక్కడ. రెండవది, తను ఇంత దానం చేశాను 10 మందికి చెప్పి సంతోషపడుతూ ఉంటే దాన ఫలం పోతూ ఉంటుంది ఇక్కడ. అదే సభల్లో దానం గురించి ప్రశంస చేయించుకున్న, వీరి చేతికి ఎముక లేదు, దానకర్ణుడు, కావాలంటే ఆ మధ్య నాకు చెక్కు ఫోటో తీసి, పెద్ద ఫోటో తీసి స్టేజ్ మీద ఇచ్చారు, తర్వాత వేసినప్పుడు బౌన్స్ అయిపోయింది, అది వేరే విషయం. కానీ ఇలాంటి బంధువులు కూడా ఉంటూ ఉంటారండి మనకి, అలా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఇలాగా ప్రశంస, దాన ప్రశంసగానే చేస్తే దానం వ్యర్థమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ భావదోషం పడితే గొప్ప దానం కూడా దెబ్బతింటుంది సుమా. కనుక దానానికి ఇలాంటి చాలా విశేషమని నేను చెప్పారు. పైగా యోగ్యుడైన దాత, ఫలానా యోగ్యుడైనటువంటి ప్రతిగ్రహీత పుచ్చుకునేవాడు ఒక చోట ఉంటే వెతుక్కుంటూ వాడికి వెళ్ళు, యోగ్యుడి కోసం వెతుక్కో, అది గొప్పది. ఒక యోగ్యుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇవ్వు, ఈ రెండు గొప్పవి. యోగ్యుడిని ఆహ్వానించివ్వు, అది గొప్పదే. ఎందుకంటే నీ ఇంటికి యోగ్యుడు అడుగు పెట్టడం ఒక పుణ్య విశేషం కదా, అది కూడా విషయం. ఈ విధంగా దానం చేయడం గురించి చెప్తూ దాన వస్తువుల్లో రకరకాలు చెప్పారు. సువర్ణము, వస్త్రము, గోవు ఇత్యాది ఉత్తమ వస్తు దానములు, వీటి గురించి విశేషముగా చెప్తున్నారు. అటు తర్వాత విశేషంగా యజ్ఞముల గురించి చెప్తూ యజ్ఞము చాలా గొప్పది. దానము ఒకటి, యజ్ఞములు తపస్సులో భాగంగానే తీసుకోవాలి. యజ్ఞములు అంటే అగ్నిహోత్ర కర్మలతో చేసేవి యజ్ఞములు. ఆ యజ్ఞార్హత కోసమే ధర్మపత్నితో కలిసి యజ్ఞములు చేసినటువంటి వాడు పాపరహితుడి ఉత్తమ స్థితిని పొందుతాడు. ముందు పుణ్యములు పొందుతాడు, దేవతల అనుగ్రహం పొందుతాడు. సరి, ముందు పావనాని మనీషిన అని చెప్పినట్లుగా యజ్ఞము, దానము, తీర్థసేవనము చిత్తాన్ని శుద్ధి చేస్తాయండి. అసలు ప్రయోజనం అది. అయితే చిత్తశుద్ధి కోసం యజ్ఞం చేస్తే వాడు ధన్యుడు. అసలు నా చిత్తశుద్ధి అక్కర్లేదు, ఏ కోరిక అక్కర్లేదు, భగవత్ప్రీతిగా యజ్ఞం చేస్తున్నట్టు ఇంకా ధన్యుడు వాడు, సందేహం లేదు. అదే కోరికలతో యజ్ఞం చేశాడు అనుకోండి, కోరికల ఫలితం వస్తుంది. కానీ అసలు ప్రయోజనం మాత్రం చిత్తశుద్ధి. కనుక యజ్ఞం చాలా విశేషంగా తపో మార్గంలో చెప్తున్నారు. అంతేకాదు యజ్ఞం వల్ల పైలోకంలో లభించే సుఖములు మాత్రమే కాకుండా ఇహలోకంలో అభీష్టాలను కూడా సంపాదించుకోవాలి. దానికై యజ్ఞం ఈశ్వరుడు సృజించాడు, వేదము ద్వారా సృజించడం జరిగింది. అయితే యజ్ఞం అనగానే కేవలం అగ్నిహోత్ర రూపాది కర్మ మాత్రమే కాకుండా దేవతలను ఉద్దేశించి చేసే అర్చనలు, యాగములు, దేవాలయ సేవలు, దేవాలయంలో చేసే కైంకర్యములు, ఉత్సవాలు, ఇవన్నీ కూడా యజ్ఞముల క్రిందకే వస్తాయి. ఏషా యజ్ఞకృత పూజ లౌకికీం అపరాం శృణు, వీటి లౌకిక యజ్ఞములు అంటారు. అవేమిటంటే ఉద్దిశ్య క్రియతే లౌకికోత్సవ దేవగోష్ఠే అధిసంస్కృత్య చోత్సవం యక్కరోతి వై. దేవాలయాల్ని శుభ్రం చేయడం కానీ, దేవాలయాల్ని సేవించుకోవడం కానీ ఇత్యాదులు చేసినట్లయితే, అలాగే ఉపాహారములు, ఉపచారములు సమర్పించడం కానీ, దేవసత్కారముద్దిశ్య పరమాన్నేన గంధమాల్యైశ్చ
దీపధూపనై బహ్వీభి స్తుతిభిశ్చైవ, ధూపములు దీపములు స్తుతులు అదేవిధంగా గానములు నృత్యములు ఇవి భగవత్ కైంకర్యానికి వినియోగించినప్పుడు వాటిని కూడా యజ్ఞములని అంటారు. ఇది భక్తితో చేసినట్లయితే దేవతలు సంతోషించి ఆ యజ్ఞం చేసిన వాడిని అనుగ్రహిస్తారు. తర్వాత ముఖ్యమైనది శ్రాద్ధ విధులు. దీని గురించి ఒక పెద్ద అధ్యాయం చెప్పాడు, కానీ ముఖ్యమైనవి తెలుసుకుందాం ఇక్కడ. లోకంలో పితృదేవతల్ని ప్రతివాడు అర్చన చేయాలి. లోకేషు పితర పూజ్యా దేవతానాంచ దేవతా. పితృదేవతలు దేవతలకు కూడా దేవతలు, అది తెలుసుకోండి ఇక్కడ. అంటే దేవతలు కూడా పితృదేవతలని ఆరాధన చేస్తారు. దేవపితరులు మనుష్య పితరులు ఇత్యాది పితృవర్గం ఉందండి. 33 కోట్ల గణాలు పితృగణములు ఉన్నట్లుగా ఇదే మహాభారతంలో మరొక చోట చెప్తారు. ఇవి చెప్తూ శుచయో నిర్మలాహ పుణ్యాహ దక్షిణాం దిశమాశ్రితా. ఈ పితరులు అనేటటువంటి వారు నిర్మలంగా ఉంటారు, పుణ్యస్వరూపులే ఉంటారు, దక్షిణం వైపు ఉంటారు వీరందరూ. భూమి మీద ప్రాణులు వర్షం కోసం ఎలా నిరీక్షిస్తుంటాయో ఈ పితృదేవతలు మానవులు చేసే పితృయజ్ఞముల కోసం ఎదురు చూస్తుంటారు ఇక్కడ. అంటే వీళ్ళ వల్ల వాళ్ళు బతుకుతారని కాదు, వాళ్ళు అనుగ్రహిస్తారు వీళ్ళని. అందుకే ఎప్పుడూ కూడా పితృశ్రాద్ధ విధులు చెప్పారు ఇక్కడ. నెలకోసారి ఆబ్దికం ఒక మహాలయంతో తృప్తిపడ్డం కాదుట, సంవత్సరానికి ఒక ఆబ్దికం మహాలయంతో తృప్తిపడిపోతుంటాం, అదే పెద్ద చేసేసినట్టు. కానీ మాసమాసములో శ్రాద్ధ విధులు చెప్పారండి. ఒక్క సంవత్సరానికి 96 శ్రాద్ధాలు చెప్పింది శాస్త్రం. ఇప్పుడు అవన్నీ తెలియట్లేదు. మన దీపావళి సంక్రాంతి మన పర్వంలో వచ్చినప్పుడు తెగ పండుగలు చేసుకుంటా, కానీ ఆ రోజుల్లో పితృదేవతలకు శ్రాద్ధ విధానాలు చెప్పారు, పార్వణ శ్రాద్ధములు అంటారు. అవి ఒకవేళ తెలియకపోతే కనీసం తర్పణ విధానాలైనా ఉండాలండి. అవన్నీ పోతున్నాయి మనకి ఇక్కడ క్రమక్రమంగా. బాధాకరమైన అంశం ఇక్కడ. 96 రకాల శ్రాద్ధాలు చెప్పారు. అలాగే తీర్థశ్రాద్ధములు, తీర్థాలకు వెళితే శ్రాద్ధం పెట్టి తీరాలి. అందుకని తీర్థ దేవతను చూసి వస్తాను వెళ్ళడం కాదుట, అక్కడికి వెళ్ళినప్పుడు పితృదేవతలను ఉద్దేశించి తీర్థవిధి చెయ్యడానికే తీర్థానికి వెళ్ళాలి. తర్వాత మిగిలినవి అలాంటివి కురుక్షేత్రం, గయా, గంగా, సరస్వతి, ప్రభాసము, పుష్కర మొదలైన తీర్థములు, పుణ్యనదులు, క్షేత్రములు ఇత్యాదులు చూపిస్తున్నారు. అలాగే ప్రతి వర్ణం వారికి ఉచితమైనటువంటి పితృకర్మలు ఉన్నాయి, అది వారు చేయాలి. అలాగే విప్రులు వండి పెట్టి విప్రులకి భోజనంగా పెట్టే భోక్తల్ని పెట్టడం విషయంలో ఉంది. భోక్తలకి నియమాలు చెప్పారు ఇక్కడ. భోక్తలు కూడా శాస్త్ర విధుల్ని అతిక్రమించకుండా సంధ్యావందనాదులు చేస్తూ శుచి పాటించేవారు అయి ఉండాలి. పైగా ఈరోజు ఒక ఆబ్దికానికి భోక్తను పిలిచాము అంటే ముందు రోజు నిమంత్రణం చేస్తారు అతండి రమ్మని. అప్పుడు భోక్త కర్త కూడా రాత్రి ఆహారాదులు స్వీకరించకుండా మర్రోజు మధ్యాహ్నం వరకు ఏది తినకుండా ఉండాలండి. అందుకని ఎలాగో భోక్తగా వెళ్తున్న మధ్యాహ్నం వరకు భోజనం పెట్టని హోటల్లో టిఫిన్ చేసి వచ్చేటువంటి పాపాత్ములు భోక్తృ స్థానానికి కుదరరు, తెలుసుకోండి ఇక్కడ. ఇంకా ఆ రోజు రాత్రి కూడా కర్తగానే భోక్తగానే తినరాదు, ఇవన్నీ నియమాలు. పైగా ఆ భోక్త ఎలా ఉండాలో చెప్తున్నారు. అతడు ఎప్పుడు శాస్త్రవేత్త అయి ఉండాలి, పాండిత్యము, ప్రవర్తన, ఉత్తమ గుణములు, ఉత్తమ వంశము ఇత్యాదులున్న వాళ్ళు మాత్రమే శ్రాద్ధయోగ్యులు అయి ఉంటారు. అలాగే పితృదేవతా స్థానంలో ఎవరుంటారు, విశ్వేదేవ స్థానంలో ఎవరుంటారు ఇత్యాదులని చెప్పబడుతున్నాయి. పైగా పదార్థములు కూడా అత్యంత శుద్ధముగా శ్రద్ధగా వండాలి. పైగా శ్రాద్ధము పవిత్రం ఎప్పుడవుతుందంటే ముందు సమయం, కుతప వేళ, మధ్యాహ్న సమయమే శ్రాద్ధమునికి ముఖ్యము. రెండవది దౌహిత్రుడుగాని ఉంటే చాలా విశేషమన్నారు. నువ్వులు, ఈ 3 ప్రధానంగా శ్రాద్ధములో చెప్పారు. అదేవిధంగా ఎప్పుడూ కూడా భోక్తగాని కర్తగాని రంగు వస్త్రములు ధరించి కూర్చోరాదు. నీల వస్త్రం, కాషాయ వస్త్రం వీటి కూడదు. గాయమున్నవాడు, అవయవ లోపంలో ఉన్నవాడు భోక్తృస్థానానికి తగదు. ఇలాంటి తీర్థ విధులు పెద్ద అధ్యాయం అంతా చెప్పారండి. అయితే పితృకర్మలు చేస్తే లాభం ఏమిటి అంటే దీర్ఘాయువు లభిస్తుంది, చేసిన వాడికి వాడి వంశానికి కూడా, ఇది ముఖ్యం. అలాగే ఆరోగ్యాన్ని, పుత్రులను, బహు సంపదలని, ధనధాన్యాలని ఇస్తుంది. పైగా శ్రాద్ధం చేసినవాడు, దేవకర్మలు చేసినవాడు ఎలా సద్గతిని పొందుతాడో అలాంటి సద్గతులు పొందుతాడు. శ్రాద్ధకర్మ మానివేస్తే భ్రష్టుడవుతాడు. మీరు ఎన్ని యజ్ఞాలు చేసినా శ్రాద్ధకర్మ చేయకపోతే ఫలితం ఉండదు. ఇది చాలా ముఖ్యం. అక్కడ పితృదేవత వ్యవస్థ ఒకటి ఉంది. మనం పెట్టే తండ్రి, తాత, ముత్తాతలు, పితృపితామహ, ప్రపితామహ, మాతృ పితామహి, ప్రపితామహి, ఈ వర్గములు వేరు. అక్కడ చెప్పేది మనకు సంబంధించిన పేర్లు, కానీ పితృదేవత వర్గములు వేరు. వాళ్ళు అగ్నిశ్వాత్తులు, బరిషసులు, సోమపులు, ఆజ్యపులు, ఇన్ని వర్గములుగా దేవతలు ఉంటారండి. అది పెద్ద విజ్ఞానం. నువ్వు చేసేది వాళ్ళు అందుకుని నీ పితరులు ఏ లోకాల్లో ఉన్నా ఏ జన్మలెత్తినా అందిస్తారు, అది రహస్యం ఇక్కడ.
వాళ్ళు ఏ లోకాల్లో ఉన్నారు కనుక నేను ఎందుకు ఇచ్చేయడం కాదు, వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వాళ్ళ వల్ల పుట్టు నువ్వు ఈ లోకంలో ఉన్నావు కనుక ఉన్నంతవరకు చేయాలి తిరిగి. ఇది ప్రధానమైన విషయం ఇక్కడ. తద్వారా వచ్చేది వంశాభివృద్ధి, క్షేమం లభిస్తుంది. అందుకే ఎవరైతే పితృదోషం ఉంటుందో వాళ్ళకి తర్వాత తరాల్లో భయంకరమైన ప్రమాదాలు ఏర్పడతాయండి. అనేకం వాటికి నిదర్శనాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఇలా విశేషం చెప్పారు. అది పితృకర్మల యొక్క ప్రాధాన్యం అంత ఉంటుంది. అది దాని గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇలాగా చేయవలసిన పితృకర్మలు, వీటిని మానరాదు అని గొప్ప విషయం. అలాగే పితృదేవతలకు పెట్టే పదార్థాలు కూడా ఏవి పెట్టాలో చెప్పారు, ఎలా వండాలో చెప్పారు. వాటిలో కొన్ని కలపకూడదు. మన ఇళ్లలో వేసుకునే తిరగమూతలు లాంటివి వేయరు ఆ సమయంలో. ఇంకా అతి తెలివికి పోయి ఆయన బతుకున్నప్పుడు ఆయనకి పిజ్జా బర్గర్లు ఇష్టం కనుక మేము ఆబ్దికలను పెడతానన్నాడు కూడా తెలివైనవాడు. మా తాతగారికి క్యాబేజీ బాగా ఇష్టం అండి, అందుకే మేము పెడతాం. ఇవి ఆ తాత శరీరం ఇప్పుడు తినట్లేదు, అది తెలుసుకో ఇక్కడ. ఆ తాత ఇప్పుడు ఏ రూపంతో ఉన్నాడో వాడికి ఇప్పుడు అసహ్యం కావచ్చు, కానీ ఈ శరీరపు ఇష్టాలు మరణించిన శరీరం వెళ్ళిపోయిన తర్వాత జీవుడుకుంటా అనుకోవద్దు. కానీ పితృదేవతకి ఏవి సిద్ధంగా చెప్పబడుతున్నాయో పితరులకు అవే పెట్టాలి. అతి తెలివితేటలకు పోయి రామనవమి నాడు రాముడికి పిజ్జా పెడతానందుకు అమ్మాయి చూసారా ఏమి లాజికల్ కానీ వీడు చప్పట్లు కొడతాడు, ఇద్దరు కలిసి నరకంలో పడతారు. తెలుసుకోండి ఇక్కడ దేవతా ద్రవ్యం అనుడు ఏ ద్రవ్యం పెట్టాలి ఏమిటి శాస్త్రం నిర్దేశించింది, వాటి ప్రకారం పెట్టాలి. ఇక్కడ అప్పుడైతే ఈ దేశంలో పంటలు లేవు, ఇదుగు లాజిక్కు. ఈ దేశంలో ఉన్న పంటలను కూడా నిషేధించారు. మీకు తెలుసా, పితృకర్మల్లో వంకాయ వండకూడదు శాస్త్రం చెప్తుంది. ఈ దేశంలో పడుతున్న ఉల్లి వెల్లుల్లి కూడా వండకూడదు. ఎన్ని చెప్తున్నారు శాస్త్రమునందు, వాళ్ళకి తెలుసు. కనుక దేవతా ద్రవ్యములను కొన్ని ఉంటాయి, కొన్ని ద్రవ్యములకు ఆ దైవత్వం ఉంటుంది, ఇవి తెలుసుకోవాలి. కనుక మనమేదో తర్కశాస్త్రవేత్తలం అనుకుని ఇష్టానుసారం ప్రవర్తించరాదని చెప్పడానికి ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఎంత చెప్తున్నాడు మహానుభావుడైన పరమేశ్వరుడు. అమ్మవారు విని మనకు వినిపింపజేస్తున్నారు. ఇవన్నీ ధర్మాలు చెప్తూ, ఇన్ని ధర్మాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అవసరమే, ఎందుకంటే జీవుణ్ణి శుద్ధి చేయడానికి ఇవన్నీ పనికి వస్తాయి. ఇవన్నీ కూడా రెండిటికే, ఇహలోక పరలోకాల్లో సుఖంగా ఉండడానికి ఒక ప్రయోజనం, రెండవ ప్రయోజనం చిత్తశుద్ధి. అదే మోక్షం కావాలనుకున్న వాడికి రెండవ ప్రయోజనం ముఖ్యం. వాడు చిత్తశుద్ధి కోసం కర్మ చేస్తాడు, మిగిలిన వాళ్ళు ఇహలోక పరలోక సుఖాల కోసం కర్మ చేస్తారు. ఈ రెంటి కోసం కర్మ చేశారు కనుక ఇహలోక పరలోకాల కోసం తర్వాత జన్మల్లో ఎప్పుడో వాడికి చిత్తం నిర్మలమయ్యే అవకాశం ఉంటుంది. చిత్తశుద్ధి కోసం ఇప్పుడు చేసామనుకోండి, ఈ జన్మలోనే చిత్తశుద్ధి ఏర్పడుతుంది, వివేక వైరాగ్యాలు కలిగి జ్ఞానం వస్తుంది. కనుక ఇవన్నీ అవసరమే. అయితే ధర్మములన్నీ గొప్పవే, కానీ ఏ ధర్మం మోక్షార్థులే చేస్తారో ఆ ధర్మం అత్యంత ఉత్కృష్టమైనది అన్నాడు ఇక్కడ. ఇహలోక పరలోక సుఖాల కోసం కాకుండా మోక్షార్థులే చేసే ధర్మములు కొన్ని ఉంటాయి. ఆ ధర్మములు ఏంటో చెప్తున్నాం విను అంటున్నాడు అమ్మవారితో అయ్యవారు. మోక్షానికి ఉపకరించే ధర్మములు ప్రధానంగా రెండు, సాంఖ్యము యోగము. అంటే ధర్మం అర్థం కామం అయ్యింది. అంటే అర్థకామాల కోసం ధర్మం, చిత్తశుద్ధి కోసం ధర్మం చెప్పేశాడు. ఇప్పుడు మోక్షం కోసం ధర్మం. అంటే ఇవన్నీ చేస్తూ మోక్షంకే వేరే ధర్మం ఒకటి ఉంది. ఇంతవరకు చేసిన ధర్మాలు చిత్తశుద్ధికైనా పనికొస్తాయి, ఇహపర సుఖాలకైనా పనికొస్తాయి. కానీ మోక్షం కావాలి అంటే ఇవి కాని మరొక ధర్మములు ఉన్నాయి. అంటే విడిచిపెట్టి కాదు, ఇవి చేసినా ఈ ధర్మములు చేస్తే మోక్షం వస్తుంది. అవి రెండు, సాంఖ్యము యోగము అన్నాడు ఇక్కడ. ఈ సాంఖ్యం మళ్ళీ దర్శన శాస్త్రాల్లో చెప్పే నిరీశ్వర సాంఖ్యం కాదు, భగవద్గీతలో 2వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పిన సాంఖ్యం. అదేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానితో పరమాత్మ దాన్ని పూర్ణం చేస్తాడు. మొత్తం ఇంతవరకు చెప్పినది అర్థకామాల మధ్యలో పెట్టుకుని దానికి పనికొచ్చే ధర్మం ముందు చెప్పి, ఆ ధర్మమే చిత్తశుద్ధికి సహకరిస్తుందని చెప్పి, ఇప్పుడు మోక్షానికి పనికొచ్చే ధర్మాన్ని చెప్తున్నాడు ఇక్కడ. దానితో పురుషార్థ విజ్ఞానం పూర్ణం చేయబోతున్నాడు పరమేశ్వరుడు. ఆ పరిపూర్ణం మనం రేపు చేసుకోబోతున్నాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కాశీక్షేత్రనివాసాయ
కామితార్థప్రదాయినే విశాలాక్షి సనాథాయ విశ్వనాథాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. చిన్న పుస్తక పరిచయం. ఋషిపీఠం తరపున విడుదలైన గ్రంథం చాలామందికి తెలిసి ఉంటుంది. 1000 నామాల లలితా శాస్త్ర విద్యని కూడాను అనేక భాష్య పరిశీలనలతో సామాన్యులకు అర్థమయ్యేలా ప్రవచించిన దాన్నంతటినీ కూడా ఒక బృహత్ గ్రంథంగా తీసుకొచ్చాం. అది ఇప్పటికి విడుదలై కొన్ని సంవత్సరాలైంది, కానీ మాటి మాటికి ముద్రణ పొందుతూ ఇప్పుడు మళ్ళీ నూతన ముద్రణ పొంది ఈ సమయంలో వచ్చింది. దాన్ని ఈరోజు పరిచయం చేసుకుంటున్నాం. ఋషిపీఠం కౌంటర్ వద్ద పొందవచ్చు. రేపటి రోజున ఈ ప్రవచనాన్ని పరిపూర్ణం చేసుకుందాం.